అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని. నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం. 45 వరకు చెప్పుకున్నాము. ఈరోజు 46, 47. ఇక్కడ అర్జునుడు 2 సేనల మధ్య తన రథాన్ని నిలిపి ఉంచమని శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. శ్రీకృష్ణుడు 2 సేనల మధ్య రథాన్ని ఆపినప్పుడు అటు వాళ్ళని ఇటు వాళ్ళని, అంటే అందరూ తన వాళ్ళు అనుకునే అర్జునుడు ఆ మమకారానికి లోనై ఆయన చేతుల్లో వణికి చేతిలోంచి గాంధీవం కింద పడిపోయింది. నేను ఈ యుద్ధం చేయలేను, దీనివల్ల కులక్షయం అవుతుంది, మొత్తం అంతా వంశ నాశనం అవబోతుంది, కాబట్టి ఈ యుద్ధం నేను చెయ్యను అని ఒక నిశ్చయానికి వచ్చాడు. వచ్చి ఇక చివరి 2 శ్లోకాల్లో ఏం చెప్తాడో విందాం. ఏది మామ ప్రతీకారం శస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్ర రణే హన్యున్ తన్మే క్షేమతరం భవేత్. యది మామ ప్రతీకారం శస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అంతవరకు మనం బుద్ధిమంతులము, మనం మహాత్ములం అని ఇంత పేరు తెచ్చుకుని ఇన్ని తప్పులు ఇలా ఉంటాయి అని తెలిసి మనం ఎందుకు చెయ్యడం అని మన ఇంత దోషం మనం చెయ్యకూడదు అని పశ్చాత్తాపడి వెంటనే అప్పుడు అంటున్నాడు, నేను ఇక్కడ నా అస్త్రాల్ని విడిచిపెట్టేస్తున్నాను, నా శస్త్రాల్ని, ఇంకా నేను యుద్ధం చెయ్యను. వాళ్ళు కూడా ఇదే జ్ఞానంతో యుద్ధం మానేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనకి కులక్షయం తప్పిపోతుంది, ఎవ్వరూ ఇంకా నశించారు, అందరం హాయిగా వెళ్ళిపోవచ్చు. లేదా వాళ్ళు మాకు యుద్ధం కావాలి అంటూ వచ్చి యుద్ధం చేస్తే అప్పుడు పర్వాలేదు, నేను వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు, నాకేం బాధ లేదు. ఒకటి మాత్రం కరెక్ట్, నేను వదిలేసడం వల్ల ఏంటంటే నాకు ఈ పాపం కాదు, నేను ఈ కులాన్ని రక్షించడం వల్ల నాకు పుణ్యగతులు ప్రాప్తిస్తాయి అని అన్నీ తనకు ఒక సమస్య ఏదో ఎదురైనప్పుడు తనే దానికి పరిష్కారం చెప్పేసుకుంటూ తన గురించి మాట్లాడేసుకుంటూ ఒక ఎమోషనల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇదే గంట మనం అంటాం, మన మాటల్లో చెప్పాలంటే ఇనర్షియా అంటాం, అంటే ఏమీ పని చేయలేకుండా ఆగిపోవడం, అక్కడికి ఆగిపోయాడు అంతే. అర్జునుడు అంతటి మహానుభావుడు, నరనారాయణులో ఒకడు, కృష్ణుడు రథసారథిగా ఉన్నప్పుడు ఇంత మమకారానికి లోనయ్యాడు. ఏం చెప్తారు, మొట్టమొదట ఆవేశం తగ్గిపోయింది, అంతవరకు ఉన్న రణావేశం తగ్గిపోయింది, ఆలోచన అనేది నశించింది. ఇప్పుడు అలాంటప్పుడు కావాల్సిందేంటి, భగవంతుడు ఆయనకి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు. ఇస్తే అప్పుడు మళ్ళా యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం ఉందని ఆయనకి తెలిసి కానీ ఏం చేశాడంటే దానికి ఒక కంక్లూజన్ రాంగ్గా ఇచ్చుకున్నాడు. ఇది తప్పు అని తెలియదు అతనికి, తనే ఒక దానికి వెళ్ళిపోయి దానికి ఏమేం చెయ్యాలి అని తనే సొల్యూషన్స్ చెప్పేసుకుంటున్నాడు. కాబట్టి అది తన వల్ల నిజానికి అది కాదు, అది దానికి సొల్యూషన్ కాదు అనే విషయం కూడా తనకి తట్టట్లేదు, ఇంకొకరితో మాట్లాడదామని కూడా తెలియట్లేదు అని ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఆ టెన్షన్లో, ఆ గాబరాలు. అదే చెప్తున్నాను కదా, ప్రతి మనిషికి జీవితాల్లో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి అనేది మనకి భగవంతుడు నెక్స్ట్
అధ్యాయం నుంచి తర్వాత అధ్యాయం నుంచి మనకు చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తారు. ఇది అదే అందుకే భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, మనం అనుభవంలో నేర్చుకుని రోజు ఆ శ్లోకాలు మననం చేసుకుని అర్థం వంట పట్టించుకుంటే మనకి పనికొచ్చే గ్రంథం. కాబట్టి భగవద్గీత ఏదో శ్లోకాలు చదివిస్తే నాకు పుణ్యం వస్తుంది అని కాదు, అది పైకి కనపడేది, కానీ నిజానికి ఇది మనకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం కదా. చివరి శ్లోకం. సంజయ ఉవాచ ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. ఈ విధంగా అర్జునుడు పలికి తన చేతిలో ఉన్న ధనుస్సు బాణాలు అన్ని కింద పడేసాడు. రథం వెనకాతలకు అలా వెనకలక వెళ్ళి అక్కడ చతికిల పడిపోయాడు. అది మనిషి బాగా చూడండి, ఒకలాంటి నిర్వేదన నిస్సత్తువ వస్తే ముందర కూర్చుడిపోతాం, నిలబడలేము, ఇక కాళ్ళల్లో కూడా శక్తి ఉండదు. అది చెప్తున్నారు. అలా చతికిల పడిపోయాడు. వెంటనే ఆయన చింతలో మునిగిపోయాడు. ఆలోచన, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. వచ్చి ఆయన కళ్ళ ముందు భయానక దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి. అంటే యుద్ధం అయితే ఏంటవుతుంది, అమ్మో అక్కడ మా తాతగారు, ఆయనకి ఏదైనా అయితే, ఆయనకి బాణం తగిలి ఆయనకి రక్తం వస్తే గారు, ఆయనకి ఏదైనా అయితే అమ్మో అక్కడ నా వాళ్ళందరూ, అప్పుడు గుర్తొస్తుంది. అంతవరకు గుర్తు అనుకునే వచ్చాడు, కానీ అప్పుడు సడన్ గా అవన్నీ కళ్ళ ముందు దృశ్యాల్లాగా మెదులుతూ వెంటనే కళ్ళ నిండా నీళ్లు కారి అశ్రుధారలు ప్రవహించడం మొదలెట్టాయి. ఇక్కడ వరకు శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడలేదు, అంతా అర్జునుడు మోనోలాగ్ అలా మాట్లాడుతూనే ఉన్నాడు కదా. మన కంగారులో ఉన్నప్పుడు అంతే, ఇంకొకళ్ళని మాట్లాడినేమో, మనమే మాట్లాడిస్తూ ఉంటాం గాబరాలో. ఏదో సొల్యూషన్, ఇలా అయితే మంచిదేమో అంటాం కదా. డాక్టర్స్ కూడా మనమే చెప్పిస్తాం, ఈ మందు మంచిదా ఆ మందు మంచిదా అంటే ఏంటి, అది ప్రతి మనిషికి ఉండే గాబర. అలాగే మనం ఎక్కడికో ఏదో వెళ్తాం, ఏదో ప్రయాణం వెళ్తామో, ఏదో ఫ్లైట్ మిస్ అయింది, లేకపోతే ఎయిర్ ట్రైన్ మిస్ అయింది, అప్పుడు కూడా ఏటో గాబరా, తెలియక మనం నిలబడలేము, అసలు ముందర కూర్చోవలసి వస్తుంది, తర్వాత మంచినీళ్ళు తాగాల్సి వస్తుంది, తర్వాత ఏదో సొల్యూషన్స్ చెప్పేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి ఒక సమస్య వచ్చినప్పుడు అనేది మనకి భగవంతుడు చెప్తాడు. ఇది కేవలం యుద్ధానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇలాంటి గొప్ప విషయాలు మనకి రెండు వచ్చాయి, ఒకటి భారతంలో, ఒకటి రామాయణంలో. ఇందులో యుద్ధ రంగంలో వచ్చిన గొప్ప స్తోత్రాలు, ఒకటి భగవద్గీత, రామాయణ ఇక్కడ మనకి మహాభారతంలో వచ్చింది. వచ్చి యుద్ధానికి ఎలా వెళ్ళాలి అని పురికొల్పి యుద్ధంలో చేయించి జయం కలిగేలా చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. రామాయణంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే డస్సిపోయినప్పుడు ఆయనకు వచ్చి యుద్ధ రంగంలో ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి ఆయన్ని విజయం వైపు మళ్లించాడు అగస్త్య మహర్షి. రెండు యుద్ధ రంగంలో అంటే రెండు మనకి విజయాన్ని ఇచ్చే స్తోత్రాలు. అక్కడ ఆదిత్య హృదయం అయితే ఇక్కడ భగవద్గీత. కాబట్టి భగవద్గీత శ్లోకాలు చదవండి, అర్థం చేసుకోండి, జీవితంలో పాటించండి. అండ్ మనందరం ఓత్ తీసుకున్నాం, ఒక్కళ్ళకి కనీసం మళ్ళీ మీ దగ్గర నుంచి వెళ్ళాలి గీత అనేది, అది తప్పనిసరిగా ప్రయత్నించండి. ఇప్పుడు మనకి మొదటి చాప్టర్ అయిపోయింది కాబట్టి ఇది మీకు ఎంత అయింది, ఏమాత్రం అర్థమైంది అనేది చిన్నగా, ఎక్కువ పెద్దగా రాయాల్సిన లేదు, కూర్చొని రాసి గ్రూప్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నించండి. మిగతా వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు, చదివితే అది ఆసక్తి పెరుగుతుంది. పైగా మీకు నాకు ఒక చాప్టర్ మీద పట్టొచ్చింది అన్నట్టు ఒక సంతోషంగా ఉంటుంది కదా. 18 చాప్టర్స్లో ఒక చాప్టర్ నాకు తెలిసింది, మీకు సారాంశం ఎంతవరకు అర్థం ఏంటంటే, ఇలా యుద్ధ రంగంలో నిలబడ్డారు, ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, ఎలా ఉంది యుద్ధం, ఎలా జరుగుతుంది అంటే సంజయుడు చెప్పడం మొదలెట్టాడు. అప్పుడు వెంటనే అర్జునుడు, వాళ్ళందరూ శంఖాలు పూరించారు. అర్జునుడు తన 2 సేనల మధ్యకి రథాన్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు, కానీ తన వాళ్ళని చూసేసరికి ఆయనకి నిస్సత్తువుగా అనిపించి వెంటనే వీళ్ళందరూ నా వాళ్ళు, యుద్ధం చేస్తే కులక్షేమం అయిపోతుంది, ఇలా చేయడానికి వద్దు మనకి, దీనివల్ల యుద్ధం మానేసి వెళ్ళిపోతే నయం, పర్వాలేదు, నాకు వాళ్ళు యుద్ధం చేసినా నన్ను సంహరించినా పర్వాలేదు, నేను కులక్షయం అవ్వకుండా కాపాడతాను అని తన ధనుర్బాణాలను విడిచిపెట్టాడు అని. ఇంతే. అది దాన్ని కొంచెం మీ మాటల్లో సొంతగా ఒక 10 లైన్లలో రాయండి. రాస్తే అది రాసి మీ బుక్లో ఉంచుకుంటే ఏంటవుతుందంటే మీకు భగవద్గీత అంటే అర్థం తెలుస్తూ ఉంటుంది అలా ఒక్కొక్క చాప్టర్. సో ఇది చేయండి. ఏంటి ప్రతిసారి అన్ని రాయమంటుంది అనకండి, అలా రాస్తూ ఉంటేనే మనం చదువుతూ రాస్తూ దాన్ని మళ్ళీ ఇంకొకటి చదివితే ఇది మంచిది మనకు కాదు. అందుకని తప్పనిసరిగా రాయండి. ఇక ప్రతి అధ్యాయం అయిన తర్వాత
ఇక్కడ పుష్పిక అని ఇస్తారు, ఒక 2 లైన్లు అది చదవాలి. అది చదివిన తర్వాత అప్పుడు అది అయినట్టు గుర్తు. ఇది ఎలా ఉంటుందంటే, ఓం శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. అంటే ప్రథమోధ్యాయంలో అర్జున విషాద యోగం అనే ఆ పేరుతో ఉన్న ప్రథమోధ్యాయం ముగిసింది. ఇది శ్రీకృష్ణుడికి అర్జునుడికి జరుగుతున్న సంభాషణ. ఇది ఇందులో బ్రహ్మ విద్య యోగ శాస్త్రం అన్నీ ఉన్నాయి అంటూ ఉపనిషత్తుల సారాంశాన్ని మనకి చెప్పడం అన్నమాట. కాబట్టి ఇది ఇది ప్రతి అధ్యాయం అయిన తర్వాత ఈ పుష్పిక అనేది చదవడం, అది చదవాలి. ఇక ఈరోజు నేను మీకు రాసినట్టు మనం పూరి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. మొన్న భగవంతుడి దయ వల్ల నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని కోరిక, వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమందిని అడగడం, తర్వాత కొన్ని చోట్ల చదవడం అన్నీ చేసి నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. పూరి అంటే తిరుపతి లాగా చాలా రోజులు నడుస్తుందండి. ఒక్కసారి కొద్దిసేపట్లో అయ్యేది కాదు. కానీ వీలున్నంత వరకు మీకు కొంత ఒక్కొక్క వారం చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు పూరి కాదు, పూరి పేరు జగన్నాథపురం, పురుషోత్తమపురం, పూరి అయిపోయింది అంతే. దాని పేరు జగన్నాథునికి సంబంధించిన పురం. అది పురం అంటే తెలుసు కదా, సిటీ, నగరం. ఇది జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభు, జగత్తుకి ప్రభు కదండి ఆయన, శ్రీకృష్ణుడు. అలాగా ఆయన అది శ్రీక్షేత్రం అంటారు. ఈ పట్టణం అసలు శంఖ ఆకారంలో ఉంటుంది. అంత గొప్పగా ఉంటుందో చూడండి, శంఖ ఆకారంలో మొత్తం ఈ సిటీ అంతా ఉంటుంది. ఇక్కడ మనకి 3 ఉంటారు. మామూలుగా ఎక్కడైనా సరే, ఏ గుళ్ళో అయినా సరే అయ్యవారు ఉంటే తన శక్తి స్వరూపం అయిన, తనకి ఎవరైతే శక్తి ఉంటుందో ఆ శక్తి స్వరూపాన్ని పక్కన పెట్టుకొని ఉంటాడు కదా. శ్రీ విష్ణువు అయితే, మహావిష్ణువు అయితే పక్కన లక్ష్మీదేవి ఉంటుంది, మరి తర్వాత శివుడు అయితే పక్కన పార్వతి ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన ఉంటారు. ఇలా ఎక్కడైనా అంతే కదా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు తన చెల్లెలు తన అన్నయ్యతో కొలువై ఉంటాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ బలభద్రుడు, అంటే బలరాముడు సుభద్ర వాళ్ళిద్దరితో కొలువై ఉంటాడు. మనం చూడగానే ఎదురుకుండా కనిపిస్తారు 3. ఎంత అందంగా ఉంటాడో కృష్ణుడు నేను చెప్పలేను. అసలు ఆ కళ్ళండి, కళ్ళతోనే పరిపాలిస్తానని చెప్పాట స్వామి. కళ్ళతోనే పరిపాలిస్తాడు. అసలు మనం చూపు తిప్పుకోలేం. అంత అద్భుతమైన కళ్ళు ఏంటో చెప్పలేను. నేను విన్నాను, కానీ ఒకసారి వెళ్ళి మనం చూస్తేనే తెలుస్తుంది. అలాగే నేను కొల్హాపూర్లో మహాలక్ష్మి కళ్ళు అలాగే ఉంటాయి. అసలు చూపు తిప్పుకోలేము మనం. ఆవిడ కళ్ళతోనే మాట్లాడిస్తుంది, ఎమ్మా వచ్చావా అన్నట్టుగా. ఇక్కడ అంతే, స్వామి కళ్ళతో పలకరించడం ఏంటి, అసలు మనల్ని అక్కడి నుంచి కదలనివ్వడు. అలా చూస్తూనే ఉండిపోతాం. మనల్ని తోసేసినా సరే ఆ కళ్ళ మించి దృష్టి వెళ్ళదు. నేను ఇంకా ఏమీ చూడలేదు గుళ్ళో, కనీసం పక్కన ఏముందో కూడా గమనించలేదు. ఆయన కళ్ళలో చిక్కుకుపోతాం మనం. అంత అద్భుతమైన కళ్ళు ఆయనవి, చాలా అందంగా ఉంటారు. ఇంకా నా ఫీలింగ్ చెప్పడం ముందర ఏంటంటే, మధుర బృందావనం చూశాను. తర్వాత నేను ఇక్కడ గుజరాత్లో అవన్నీ కూడా చూశాను, శ్రీకృష్ణుడికి సంబంధించిన. కానీ ఇక్కడ ఒక్కొక్క ప్రజలకి, అక్కడున్న స్థానికులకు ఒక్కొక్క ఫీలింగ్ అండి. ఇది కేవలం నా అనుభూతి మాత్రమే సుమా, నేను ఎక్కడ చదవలేదు, నేనేం కాదు, నా అనుభూతితో నేను చెప్తాను. మధుర బృందావనం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, కృష్ణుడిని ఎప్పుడు పసివాళ్ళలాగే చూస్తారు. ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగాడు కదా, అది ఆయన పుట్టిల్లు. ఇప్పుడు మనకు కూడా అంతే, మన ఇంటికి వెళ్తే మనల్ని ఇంకా చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తారు కదా. అలాగే అక్కడ వాళ్ళు ఎంతసేపు లడ్డు గోపాల్ అంటారు, చిన్ని కృష్ణుడిని చేతిలో పట్టుకు తిరుగుతారు, మా కృష్ణుడు అని ముద్దలు పెడతారు. అక్కడ మధుర అంతే, బృందావనం అంతే, చిన్ని కృష్ణుడిలాగా ట్రీట్ చేసి ఆయన వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగా చూసుకుంటారు వాళ్ళు. ఈ గుజరాత్ వెళ్ళేసరికి మారిపోతుంది. ఇక్కడ ద్వారకాధీష్ అంటారు, ద్వారకాధీష్ జీ. మనం జీ అనకపోతే వాళ్ళ కోపం వస్తుంది. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కృష్ణ మందిర్కి ఇద్దరే అంటే వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ద్వారకాధీష్ జీ అని చూపిస్తారు వాళ్ళు. అంటే అంత మనం జాగ్రత్త, వాళ్ళకి రాజుగారు అని. తర్వాత ఒకసారి ఒక గుజరాత్ ఆయనతో నేను అడిగాను, ఆయన ఎప్పుడు రాజ్యమే చేయలేదు కదా, రాజే కాదు కదా, ఆయన రాజని ఎలా అనుకుంటారు మీరంటే, ఆయన మాకు రాజు అండి అన్నాడు. అంతే, ఒకటే మాట. కాబట్టి మనం దానికి సమాధానం చెప్పలేము. అంతే, వాళ్ళకి కృష్ణుడే రాజు. కృష్ణుడు ఏం చేస్తే అది కరెక్ట్, మా కోసం చేస్తాడు, మమ్మల్ని కాపాడాడు, మాకు ద్వారకని నిలబెట్టాడు, మా కృష్ణుడు అంతే మా రాజు అంటారు.
ఇది వాళ్ళ భావం. చూసారా, వాళ్ళకి కృష్ణుడు ఏం చేసినా కరెక్టే. అందుకే కృష్ణుడు రణచోర్ అంటారు కదా, యుద్ధంలోంచి పారిపోయేస్తాడు ఒకసారి కాలయవనుడితోటి. వస్తే దానికి కూడా గుడి కట్టేసి రణచోర్ అని దానికి గుడి వాళ్ళకి. అంటే కృష్ణుడు యుద్ధంలోంచి పారిపోయేలా వచ్చాడు అంటే అది కూడా వాళ్ళకి రాజుగారు చేశారు కదా, కరెక్టే. మా రణచోర్జీ అంటారు అనమాట. అంత గౌరవం ఇచ్చి ఆయన అలా చూసుకుంటారు. మళ్ళా మీరు పూరికి వెళ్తే అక్కడ కృష్ణుడేగా. ఇక్కడ తేడా అండి. ఇక్కడ ఏంటో తెలుసా అంటే భక్తి. ఇది అందరూ అక్కడ కోయవాళ్ళు కలిసి అక్కడ కట్టుకున్న గుడి. ఎంత భక్తి, ఎంత మూఢనమ్మకం అంటే అంతే. దేవుడు అంటే దేవుడే అంతే, ఇంకా వేరే దానికి సమాధానం లేదు. ఆయనకి ఇంకా క్వశ్చనే ఉంటుంది, దానికి వేరే మాటే లేదు కదా. అందుకని ఈ భావాల్లో తేడా గమనించాను నేను. అది ఎంత భక్తి అండి ఒరియా వాళ్ళకి అసలు. కృష్ణుడు అంటే అంతే. అందుకని ఎంతమంది వెళ్ళి అక్కడ ఎన్ని మఠాలు కట్టారంటే అసలు మనకు ఒక రోజు 2 రోజులు సరిపోదు. అక్కడ ఉండి అలా చూడాలి, ప్రతి ఒక్కటి చూడాలి. కేవలం గుళ్ళో దర్శనం చేసుకుని వస్తే సరిపోదు అక్కడ. అందుకని నేను చూసిన కొన్ని మీకు నేను షేర్ చేసుకుంటాను. అసలు మనకి 4 ధామ్ అంటారు. అంటే మనకంత ఆదిశంకరాచార్య బేస్ కదా. ఆయన చెప్పిన బడా 4 ధామ్ అంటే ఏంటంటే 4. ఒకటి బద్రీనాథ్, తర్వాత పూరి, తర్వాత ద్వారక, రామేశ్వరం. బద్రీనాథ్, పూరి, ద్వారక, రామేశ్వరం. అంటే మన దేశంలో 4 వైపులా 4. ఈ 4 చూస్తే అది 4 ధామ్ అవుతుంది. కానీ ఇది బడా 4 ధామ్. ఇది చేయలేమని తర్వాత ఏం చేశారంటే ఇవన్నీ తగ్గించేసి గంగోత్రి, యమునోత్రి అవన్నీ కలిపేశారు. కాబట్టి మనకి మెయిన్ శంకరాచార్య చెప్పినవి ఈ 4. ఇందులో ఇది ఒకటి కదా. ఇక్కడ అందుకే మనకి శంకరాచార్య ఏం చేశారంటే ఒక మఠం కట్టారు, గోవర్ధన మఠం అని. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తప్పనిసరిగా వెళ్ళాలి. అక్కడ సరే ఇప్పుడు అందులోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇది మెయిన్ వెళ్ళిపోతుంది. సరేలేండి, శంకరాచార్య చెప్పుకుని వెళ్దాం. ఆ శంకరాచార్య ఒక మఠం కూడా కట్టారు ఇక్కడ. ఈ 4 ధాముల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క మఠం శంకరాచార్యది ఉంటుంది. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మఠం తప్పనిసరిగా చూడాలి. మనకు ఆయన కదా మనకి మార్గదర్శకుడు, ఆయన చూపించాడని. వెళితే అక్కడ శంకరాచార్య మఠంలో ఒక అర్ధనారీశ్వర లింగం ఉంది. అంటే అర్ధనారీశ్వరుడు మూర్తి ముందర లింగం. ఎప్పటిదండి, ఎన్ని శతాబ్దాల క్రితం ఆయన స్వయంగా ప్రతిష్ఠించింది. అక్కడ రాశారు కూడా, చిన్న గుడి. తర్వాత ఎదురుకుండా శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన గిరిధారి. అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడు, చాలా అందంగా ఉన్నాడు. అంటే ఎన్ని శతాబ్దాల నుంచి పూజలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది కృష్ణుడు, అసలు చూపు తిప్పుకోలేనంత అందం అనమాట. అందులో హారతి టైంలో వెళ్ళాం మేము, అత్యద్భుతంగా ఉంటాడు అసలు కృష్ణుడు. అక్కడ నిలబడినట్టే అలా ఉంటాడు. కాబట్టి అక్కడ తర్వాత మళ్ళీ ఆదిశంకరాచార్య విగ్రహం ఉంది, ఆయనకు కూడా పూజలు అవుతున్నాయి. ఆ మఠంలో కూడా మనం కావాలంటే ఉండొచ్చు, చాలా బాగుంటుంది. అది శంకరాచార్య ఫస్ట్, ఎందుకంటే ఈ 4 ధాముల్లో ఒకటి కాబట్టి. ఇక ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పూరిలో మనకి తెలుసు 3 విగ్రహాలు ఉంటాయి, మూల విరాట్లు 3ను. ఎక్కడ ఇప్పుడు రథయాత్ర లాంటివి వస్తే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉండవు. అక్కడ మనకి ఆ మూల విరాట్లనే ముగ్గురినే బయటికి తీసి ఆ ముగ్గురినే ఊరేగిస్తారు. ఇది ఎక్కడ ఉండదు. మూల విరాట్ని కదిలించడం అన్నది మనకు ఉండదు కదా. కానీ ఇక్కడ ఎందుకంటే సౌలభ్యం, జనాలందరికీ దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆయనే వెళ్ళి అలా చూస్తాడనమాట. అందుకని ఆ విధంగా చేస్తారు. ఇక్కడిది అసలు ఈ పూరిలో స్వామి ఎలా వెలిశాడు అనేది ఈరోజు మనం చెప్పుకుందాం. అక్కడ గిరిజనులందరూ ముందర అటవికులు, కోయవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి రాజు ఒక ఆయన విశ్వావసుడు అనే రాజుగారు ఉండేవారు. ఆయన కలలో ఒకసారి స్వామి కనిపించాడు. ఆయనకి చాలా కృష్ణ భక్తుడు, ఆయనకి దేవుడు ఇష్టం చాలా. కనిపించి నేను పక్కన ఒక చిన్న ఒక గుహలో వెలుస్తున్నాను, నా పేరు నీల మాధవుడు. ఇంత బాగుంది కదా పేరు, నీల మాధవుడు అనే పేరుతో వెలుస్తున్నాను. అక్కడికి నువ్వు రోజు వచ్చి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడొచ్చు అని కూడా చెప్పాడు. అనేసరికి నేను ముందర నమ్మలేదు. కానీ మెల్లిగా ఒక్కడు వెళితే పక్కనే గుహ, ఒక అడవిలో గుహలో స్వామి కనిపించాడు. నీల మాధవుడు చక్కగా ఆయన నా చతుర్భుజాలు, శంఖం, చక్రం అన్ని పట్టుకుని అద్భుతంగా ఉన్నాడు. ఈయన రోజు వెళ్ళేవాడు, ఎవ్వరూ చూడకుండా ఆయనతో మాట్లాడి ఆయనకి నైవేద్యం ఏదైనా పెట్టి మళ్ళీ వస్తూ ఉండేవాడు తలిపేసేసి. ఎందుకలా అంటే 2 కారణాలండి. ఒకటి, అందంగా ఉన్నాడు స్వామి, ఆయన ఇంకెవరైనా చూస్తే ఆయనకి దిష్టి తగ్గుతుందేమో. 2 ఏంటంటే స్వామి నాకే దక్కాలి. ఒకలాంటి పొసెసివ్నెస్ వస్తుంది కదా మనకి, స్వామి నావాడే, ఇంకెవరు చూడకూడదు, నాకు ఒక్కడికే చెందాలి. అలాంటి పొసెసివ్నెస్ వచ్చి ఆయనతో ఏం చేశారంటే అలాగా దాచేసుకున్నాడు, ఎవరికి చెప్పలే. కానీ ఆ దేశానికి రాజు, ఈయన అడవిలో ఒక చిన్న రాజు కదా, ఆ దేశానికి రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఇంద్రద్యుమ్నుడు. మన దుష్టద్యుమ్నుడు లాగా ఇంద్రద్యుమ్నుడు. ఆ ఇంద్రద్యుమ్నుడు రాజు కూడా కలలో స్వామి కనిపించి ఆయనకి ఎలాగో తెలిసింది ఇక్కడ
ఒక కోయరాజు ఉంటాడు, ఆయన వెళుతున్నాడు చేస్తున్నాడు అని తన వాళ్ళ ముఖ్యమైన మంత్రుల్ని పిలిచి విషయం చెప్పాడు. నాకు కూడా అలా దర్శనం చేసుకోవాలనుంది, ఇలా ఎవరో చేస్తున్నారట తెలిసింది నాకు అంటే. అప్పుడు ఆయన ఆస్థానంలోనే ఆయన దగ్గరే ఒక సేనాపతి ఉన్నాడు, ఆయన పేరు విద్యాపతి. ఇంద్రద్యుమ్నుడి దగ్గర ఆయన దగ్గర ఒక మంత్రి విద్యాపతి. ఆయన అన్నాడు, మీకెందుకు రాజా, మీరేం బాధపడకండి, నేను ఆయన చాలా రాజభక్తి ఉంది, దేవభక్తి కూడా ఉంది, నేను మీ కోరిక తీరుస్తాను, ఆయన ఎక్కడున్నాడో గమనించి ఆ రహస్యాన్ని నేను ఛేదిస్తాను అని వెళ్ళాడు. వెళ్ళి ఆ రాజ్యానికి ఈ అటవికుల్లో కొన్ని రోజులు కలిసి ఉండేసరికి ఈ విశ్వావసుడు అనే రాజు, కోయరాజు ఉన్నాడు కదా, ఆ రాజుగారికి ఒక కూతురు ఉంది లలిత అని. ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించింది, ఈ విద్యాపతి ప్రేమించిన తర్వాత వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు, విద్యాపతి లలిత. ఎవరు వాళ్ళిద్దరు? కోయరాజు కూతుర్ని ఈ రాజుగారి మంత్రి వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు మరి అల్లుడయ్యాడు కదా ఆయనకి. అప్పుడు అల్లుడుగా ఒకడు అడిగాడు, నాకు ఒక చిన్న విన్నపం ఉంది, మీరు దర్శనం చేసుకుంటారు, మీకు ఒక తెలుస్తే కదా అక్కడ ఒక విగ్రహంతో మీకు దేవుడు మీకు కనిపిస్తాట మాట్లాడతాట, నన్ను కూడా తీసుకెళ్ళి. ముందర ఒప్పుకోలేదు, కానీ మరి అల్లుడు కదా తప్పనిసరి అయింది, అందుకని తీసుకెళ్తాను కానీ కళ్ళకి గంటలు కట్టి తీసుకెళ్తాను అని చెప్పాడు. సరే అని కళ్ళకి గంటలు కట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. కానీ మరి ఇతను చాలా తెలివిగల మంత్రి ఏం చేశాడు, మరి దారి మళ్ళా తెలియాలనేసి ఏం చేశాడు, చేతిలో ఒక సంచిలో ఆవాలు పెట్టుకున్నాడు, ఆవాలు మస్టర్డ్ సీడ్స్ పెట్టుకుని ఏం చేశాడంటే దారి పొడుగుతా మెల్లిగా కొంచెం 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 వేస్తూ వెళ్ళాడు. ఆవాలు ఎందుకు వేయడం, అది మట్టిలో పడితే కనపడవు కదా అంటే, కనపడవు అప్పుడు, తర్వాత వర్షం పడితే తొందరగా మొలకెత్తుతాయి ఆవాలు, మొక్కలు చూసి మళ్ళా మనకి గుర్తు తెలియడం కోసం. అలా అక్కడ ఆ గుహ వరకు వేసేసి వెళ్ళిపోయాడు. గుహలోకి వెళ్ళాక కట్లు విప్పాడు వాళ్ళ మామగారు. విప్పేసరికి ఎదురుకుండా ఆహాహా అత్యద్భుతంగా నీలమాధవుడు కనిపించాడు. చాలా ఆయనకి సంతోషం వేసింది, అబ్బా ఎంత బాగున్నాడు, ఎంత అద్భుతంగా ఉన్నాడు స్వామి, నాకు ఇలాంటి దర్శనం అయిందని సంతోషపడుతున్నాడు. ఆ దర్శనమై పక్కకు చూసేసరికి అక్కడ చిన్న తటాకంలా ఉంది, అక్కడే ఒక కాకి వచ్చి స్నానం చేసింది. అంటే కాకి వచ్చి ఇలా మునుగుతుంది కదా నీళ్ళలో, ఇలా మునిగి అలా చూస్తుందిట. వెంటనే అక్కడి నుంచి ఒక దివ్య విమానం దిగి ఆ కాకిని ఎక్కించుకుని ఆ కాకి ఒక దివ్య పురుషుడిగా మారి వెళ్ళిపోయింది. అంటే అక్కడ స్వామి దర్శనం చేసి అక్కడ నీళ్లలో స్నానం చేస్తే అంత పుణ్యం వస్తుందని తనకు అర్థమైపోయింది. అంటే ఆయన మహిమ ఇలా ఉంది, ఆహా ఎంత బాగుంది అనుకున్నాడు. వెంటనే మామగారు మళ్ళీ కళ్ళకు గంతలు కట్టి వెనక్కి తెచ్చాడు. ఇది వెంటనే తర్వాత కొన్ని రోజులు 1-2 రోజులైన తర్వాత మెల్లిగా మామగారికి చెప్పి ఏదో చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి, మళ్ళా ఇంద్రద్యుమ్నుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈ విద్యాపతి చెప్పాడు, అక్కడ నేను చూసొచ్చాను స్వామిని, నీలమాధవ స్వామి, మీరు తప్పనిసరిగా చూడాలి రండి. వెంటనే హడావిడిగా బయలుదేరాడు, నాకు చూడాలి, నేను కూడా చూడాలి. ఇద్దరు కలిసి వెళ్ళారు. ఈ రాజ్యం అంతరికి తెలిసిపోతుంది ఈ విషయం. వెంటనే వెళ్ళి వీళ్ళు ఆయనకి చెప్పి ఆ అటవికుల రాజుగారు ఆయన విశ్వావసుకి, ఆయనేమో వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. మేము వెళతానులే పర్వాలేదని వెంటనే ఈయన ఆవాల మొక్కలు ఉన్నాయిగా, ఆ మొక్కలు అప్పటికి మొలకెత్తేసాయి, అవన్నీ వరుసగా కనబడుతూ ఉంటే ఆ గుర్తుని బట్టి ఆ గుహకి వెళ్ళారు. వెళ్ళి గుహ తలుపులు తీసి చూద్దరు కదా, అక్కడ ఎవ్వరూ లేరు, స్వామి అదృశ్యమైపోయాడు. వెంటనే ఈయనకి చాలా దుఃఖం వచ్చేసింది రాజుగారికి. ఇంద్రద్యుమ్న మహారాజు, ఏంటి ఇంతవరకు వచ్చాము, నాకు స్వామి దర్శనమే అవ్వలేదని చాలా బాధపడ్డట. బాధపడి అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ అక్కడ ఏం చేశాడంటే, ఎక్కడైతే ఈ గుహ ఉందో ఆ కొండ దగ్గర ఒక నరసింహస్వామిని ప్రతిష్ఠ చేసి అక్కడ ఆరాధన చేస్తూ తర్వాత అక్కడ అనేక యాగాలు అవి చేస్తూ ఉండిపోయాడు. అయితే ఒకరోజు స్వామి కల్లో కనిపించి నువ్వు దుఃఖపడకు. ఈ లోపల ఏమైంది, అతనికి కోపం వచ్చింది. ఈ విశ్వావసు వచ్చి ఇతనితో గట్టిగా పోట్లాట్లు అవి పెడితే ఆయన్ని చెరసాలలో పెట్టేశాడు ఇంద్రద్యుమ్న మహారాజు. ఈ లోపల స్వామి కళ్ళలో కనిపించి చెప్పాట, నేను అక్కడికి నువ్వు ఎక్కడైతే యాగం అది చేస్తున్నావో ఆ నది ఒడ్డును చేస్తున్నాడు, ఆ నది ఒడ్డుకి కొన్ని దుంగలు కొట్టుకొస్తాయి, అంటే చెక్కవి లాగ్స్ ఉంటాయి కదా, వుడెన్ లాగ్స్ పెద్దవి వేప చెట్టుకు సంబంధించిన వస్తున్నాయి, వాటిని విగ్రహాలుగా విగ్రహాలుగా చేయించి ప్రతిష్ఠించు అని చెప్పాడు. ఈయన వెంటనే విడిసానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అనేక అలా కొట్టుకుని వచ్చాయి. ఆహా ఎంత బాగుంది, ఆయన స్వామి చెప్పింది నిజమైంది, వాటిని తీయడానికి ప్రయత్నిస్తే అవి రాలేదు, చాలా బరువుగా ఉన్నాయి. ఏనుగులతో కూడా తీయించడానికి ప్రయత్నించాట, రాలేదు. ఇప్పుడు అర్థమైంది దానికి, ఓహో ఏంటి అని ఆలోచిస్తుంటే ఈ లోపల కల్లోనే స్వామి చెప్పాట, ఏంటి ఇన్నిసార్లు కళలు స్వామి అంటే, వాళ్ళకున్న అనుబంధం అండి, స్వామితోటే ఆలోచిస్తూ స్వామితోనే మాట్లాడుతుంటే కల్లో ఏంటి ఎదురుకుండా కూడా వస్తాడు కదా, వచ్చి చెప్పాట, నువ్వు నా భక్తుడైన విశ్వావసుని నువ్వు ఇలా ఆయన అవమానించావు, ఆయన వచ్చి ఆయన ముట్టుకుంటే తప్ప నీకు ఆ దొంగ కదలదు.
అప్పుడు ఈయన వెళ్ళి క్షమాపణ చెప్పి విశ్వావసును తీసుకొస్తే ఆయన ఇలా చేతితో పట్టుకోగానే దొంగలేచి వెంటనే ఆ దొంగలన్నీ జాగ్రత్తగా పెట్టారు. కానీ దాన్ని ఎవరు శిల్పి చెక్కాలి కదా, ఊరికినే పెద్ద ఊడెన్లో ఎలాగా. అప్పుడు వీళ్ళు మళ్ళా ఈ లోపల స్వామి చెప్పడం అంతకు ముందరే చెప్పాడు స్వామి, ఒక శిల్పి వస్తాడు ఆయనే చెక్కుతాడు. అందుకని వీళ్ళు ఎవరు వస్తారా శిల్పి అని చూస్తే ఒక ముసీలు ఆయన వచ్చాడు. అది కూడా ఆయనకు కూడా ఏదో కాలుకి కొంచెం చిన్న ఏదో ప్రాబ్లం లాగా ఉంది. ఆయన వచ్చి నేను చేస్తాను, కానీ ఒక షరతు, నేను స్వామి విగ్రహం చెక్కి పెడతాను. అది స్వామి విగ్రహము, బలరాముడి విగ్రహము, సుభద్ర విగ్రహము, ఒక సుదర్శన చక్రం 4గా చెక్కుతాను, అది కూడా చెప్పాడు. కానీ దీనికి నాకు సమయం కావాలి, 21 రోజులు కావాలి. 21 రోజులు నేను ఆ గదిలోకి వెళ్ళి ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకొని చెక్కుతాను. నన్ను మాత్రం ఈ లోపల ఎవరు తలుపులు కొట్టకండి, నన్ను మధ్యలో ఎవరు మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పాడు. వీళ్ళు సరే అన్నారు. లోపలికి వెళ్ళిపోయాడు. పెద్ద ఆయన ముసలాయన తలుపులు వేసేసారు. టక 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 అని రోజు అది కొట్టడం వినపడుతూ ఉండేది. ఈ ఇంద్రద్యుమ్న మహారాజు ఒక భార్య ఉండేది. ఆవిడ గుండీచ, ఆవిడ పేరు గుండీచ దేవి. ఆవిడ పెట్టలేదు, బాధ ఆయన ఎలా రోజులైన తర్వాత చప్పుడు రావడం, మనం ఏమీ ఇవ్వలేదు, కనీసం భోజనం కూడా లోపలికి పంపించట్లేదు. ఆయన ఏమన్నా ఉన్నాడా, అసలు పడిపోయాడా, కళ్ళు తిరిగి నాకు భయం వేస్తుంది, ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలి అంటే ఈయన రాజుగారు అన్నారు అలా కుదరదు, ఆయనకి మేము 21 రోజులు ఆయన గడువు పెట్టాడు, తీయకూడదు. సరే అని లోపల అందరికీ చెప్పింది, చుట్టూతో ఏమైనా చప్పుడు వినిపిస్తుందేమో సైనికులకి, వాళ్ళందరూ వెళ్ళి చూసి వచ్చి అమ్మ చప్పుడు లేదు. దాంతో ఆవిడికి భయం వేసింది, ఆయనకి ఏదైనా అయిపోయింది, పడిపోయాడు లోపల, ఆ పాపం కూడా మనకి చుట్టుకుంటుంది అని చాలా గొడవ చేసేసి తలుపులు బలవంతంగా తీయించేసరికి అక్కడ ఆ శిల్పి లేడు, మాయమైపోయాడు. విగ్రహాలు పూర్తిగా చెక్కబడలేదు, సగం సగం చెక్కిన విగ్రహాలు ఉన్నాయి. అంటే ఏంటి, చేతులు పూర్తిగా చెక్కబడలేదు, కాళ్ళు కూడా చెక్కబడలేదు, ఊరికే పైన ముఖం మాత్రం, అది కూడా చాలా పెద్ద కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి, అలా విచిత్రంగా అనేసరికి అందరూ పాపం, ఆవిడందరూ ఇంద్రద్యుమ్న మహారాజు అందరూ గుండీచని తిట్టారు. ఈ లోపల ఆయన బ్రహ్మని ప్రార్థించట ఇంద్రద్యుమ్న మహారాజు. ఆ బ్రహ్మ ప్రత్యక్షమై ఇదంతా ఏమీ కాదు, ఆయన అలాగే వెలవాలని ఇక్కడ కోరుకున్నాడు, అందుకని ఇలాగే వెలుస్తున్నాడు. కాబట్టి ఈయన పేరు జగన్నాథ స్వామి, ఆయన బలభద్రుడు, ఆవిడ సుభద్ర, పక్కన సుదర్శన చక్రం 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇలాగే ప్రతిష్ఠించండి అని చెప్పాడు. అక్కడ ఆ విధంగానే ప్రతిష్ఠించారు. అందుకని అక్కడ అభయహస్తం, వరదహస్తం స్వామికి అన్ని కళ్ళతోనే చూస్తూ ఉంటాడు. అది స్వామిది. ఇక్కడ ఎంత మీకు ఇంకా విచిత్రం అంటే అమ్మవారి ఏమీ ఉండదు, పక్కన వెనకాతలు ఉంటుంది ఆవిడ, భువనేశ్వరి దేవిని, లక్ష్మీదేవిని వెనకాతలే ఉంటారు. వాళ్ళందరూ గర్భగుడిలో మాత్రం వీళ్ళే ఉంటారు. మనకి ఇక్కడ చెప్పాను మీకు నేను. తర్వాత పార్వతీదేవి వెనకాతలు ఉంటుంది. వీళ్ళ అనేక గుళ్ళు ఉంటాయండి ఈ గుడికి. మెయిన్ గర్భగుడిలో మనం వెళ్ళి చూసిన తర్వాత చాలా పెద్ద గుడి, ఆ లోపల ఇంకా అనేక గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళలో ఒకటి విమలాదేవి. మనం లలితా సహస్రనామం చెప్పుకునేటప్పుడు కూడా విమలాదేవి, ఎక్కడ జగన్నాథ స్వామి గుడి ఉంటే అక్కడ విమలాదేవి ఉంటుంది. ఆయన అక్క చెల్లెళ్ళని ఆవిడ పెట్టుకున్నాడు అనుకుంటా. అది దాని గురించి కూడా చిన్న కథ చెప్తారు, అది చెప్పేసి ఆపేస్తారు. నారదుడు ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి భోజనానికి వచ్చాడు. ఆయన మీరందరూ కూర్చుని ఏంటో చాలా బాగా తింటాట. మనం మొన్న కూడా భరద్వాజుడి గురించి చెప్పుకున్నాం. నాకు కూడా కావాలి, నేను కూడా కూర్చుంటాను నీతో పాటు అంటే, నిజానికి మనకి అది భాగవతంలో లేదు, వాళ్ళు చెప్పిన కథ. నారదుడికి కూడా ఆయన కొంచెం భోజనం పెట్టట, వాళ్ళు తినే ఎంగిళ్ళలోనే అన్నం. అది నారదుడు శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో పట్టుకుని ఆయన తిని కొంత చేతిలో పట్టుకున్నట్ట. అంటే ఈ లోపల ఆయన కైలాసానికి వెళ్ళాడు. అక్కడ శివుడు పార్వతి ఉంటే శివుడు ఇలా చెయ్యి చెప్పట, నాకు కూడా పెట్టవా అని. అయితే ఆయన దగ్గర ఉన్నది శివుడికి ఇచ్చేస్తే శివుడు తినేశాడు. ఏది శ్రీకృష్ణ పరమాత్మ ఎంగిలి. ఇప్పుడు పార్వతీదేవి అందట, మరి నాకు పెట్టకుండా మీరందరూ తినేస్తున్నారు, అంత అత్యద్భుతంగా ఉందంటున్నారు నాకు అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నట్టు, ఇది శ్రీకృష్ణుడికి తెలిసి అన్నట్టు, నువ్వు పూరిలో నా గుళ్ళోనే నా వెనకాతలే వెలుస్తావు, నా ప్రసాదంలో ప్రతిసారి నీకు నేను భాగం పంచుతాను, నువ్వు తిన్న తర్వాతే అది మహాప్రసాదం అవుతుంది. అందుకని విమలాదేవి అమ్మవారు అక్కడ వెనకాతలు ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది, ఆవిడ కళ్ళకళ్ళాడుతుంది. అది అక్కడ, అందుకని ఎప్పుడు అక్కడ అవకాశం దొరికేలా చేశారు. ఇక మిగతా విశేషాలు మనం వచ్చే క్లాసులు చెప్తాను, ఎందుకంటే ఇంకొక కొంచెం ఆవిడ హిస్టరీ చెప్తా గుడిది. ఆ గుడి, ఆ ఊరి మీద 18 సార్లు దండయాత్ర చేశారు. ఆ గుడి కట్టించారు, అనంగ భీమా అని ఆయన కట్టించారు ఆ గుడి.
అంటే మొట్టమొదటి వీళ్ళు ఫస్ట్ లో కొంత కట్టించారు, చేసింది వీళ్ళు. ఎవరంటే ఈ రాజుగారు ఇంద్రద్యుమ్న మహారాజు. తర్వాత కొన్ని దశాబ్దాలకి గుడి అంతా చెదిరిపోయింది. తర్వాత అనంగ భీమ అని ఆయన కట్టించారు. కట్టించి ఆయన చెప్పారట, మేమందరం ఇంకా ఇది మాది, ఇది మా రాజ్యం అనం, మేము ఇది జగన్నాథ రాజ్యం, మేమందరం జగన్నాథ వారసులం అని చెప్పి ప్రకటించుకున్నాడు. ఇప్పటికీ వాళ్ళే ఆ సంస్థానం వాళ్ళే ఇంకా రథయాత్ర ముందర అక్కడ చీపురుతో తుడుస్తారు అంట. అలాగా అయింది. కానీ ఆయనకు విపరీతంగా బంగారం అది అన్ని రాజ్యాల వాళ్ళు ఇచ్చారు. ఇస్తే ఆ బంగారానికి ఆశపడి అనేక సార్లు 18 సార్లు దండయాత్ర అయింది స్వామి మీ ఆలయం పూరి మీదకి. ఎప్పుడు వాళ్ళకి చెప్పానా, భక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఏదో విధంగా ఆ విగ్రహాల్ని పట్టుకుని పరిగెట్టి పారిపోయేవారు. పక్కనున్న చిలక లేక్లోనో ఇంకెక్కడోనో అక్కడ ఇక్కడ దాచేసేవారు విగ్రహాలను. కాతే ఇక్కడ ఉన్న బంగారం అంతా దోచేస్తూ ఉండేవాళ్ళు. ఉత్తరక వాళ్ళు వచ్చి రకరకాలుగా అన్ని చోట్ల అలా చేశారు. కానీ అన్నిసార్లు చేసినా అలా నిలిచింది. అది మన శ్రీరంగం గురించి కూడా చెప్పుకున్నాం, ఇలాగే అవుతుంది. అంత వాళ్ళకి ఏంటంటే ఇలాంటి గుళ్ళలో చాలా బంగారం ఉంటుంది అని ఆశ. అలా చేశారు. ఈ విధంగా ఇది మనకి దీనికి ఇది గుడికి సంబంధించిన హిస్టరీ. ఓన్లీ హిస్టరీతో ఈరోజు ఆపేస్తున్నాను. ఇక స్వామివారి వంటగది అదొక పెద్ద ఒక రోజంతా అవుతుంది. తర్వాత ఆయన రథయాత్ర, తర్వాత వెనకాతలు ఉన్న దేవుళ్ళు ఎవరెవరు, వాళ్ళ ప్రాధాన్యం ఏంటి, అది తర్వాత మన క్లాసుల్లో చెప్పుకుంటాం. ఇది మన కోరికల్ని బట్టి మన దాన్ని బట్టి మనకి దర్శనం అవుతుంది. స్వామివారు తీసుకెళ్లారు. అలాగే టికెట్లు అవి ఉండవు, ఎవరో తెలిసిన వాళ్ళు తీసుకెళ్తేనే దగ్గరగా. నా అదృష్టవశాత్తు కొంచెం అక్కడ ఆపారు. ఆయన ఆపేసి చూసుకోమ్మా అని పక్కకు నిలబడి ఆపేశారు. అంతే, ఆయన చూస్తూ ఉండిపోయిన కళ్ళే, ఇంకేవి చూడలేదండి నేను. నగలు అవి చూసారా అని బోల్డ్ అని పెట్టారు, అది ఇది అంటే మన దృష్టి వెళ్ళలేదు. కేవలం చెప్పాను కదా, కళలో చిక్కుకుపోతాం మనం, ఇంకేం చూడలేదు. పక్కన నిజానికి ఒక్క క్షణం ఇలా సుభద్రని తర్వాత బలరాముడిని చూసి దండం పెట్టుకున్నానేమో, అంతే, ఆ కృష్ణుడిలోనే ఉండిపోతాం. అంత అద్భుతంగా ఉంటాయి ఆయన కళ్ళు. అది ఇక్కడ పూరిలో ఉండే మహాత్మ్యం. ఒక్క నిమిషం. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయణం అయోధ్యాకాండ. భరతుడి గురించి మనం పూర్తిగా అతని మనస్తత్వం, అతని గురించి తెలుసుకుంటున్నాం. ఇక మనం వచ్చే 2-3 ఎపిసోడ్స్లో అంత భరతమయం. భరతుడు కైకేయి రాజ్యంలో వాళ్ళ తాతగారింటికి వెళ్ళాడు. భరతుడు శత్రుఘ్నుడు వెళ్ళిన తర్వాత దశరథుడు మరణించాక వెంటనే వశిష్ఠుడు, కొంతమంది సుమంత్రుడు ఇద్దరు కలిసి కొంతమంది తొందరగా రథాన్ని నడిపే వాళ్ళని పంపించి అక్కడి నుంచి ఆయన్ని పిలిపించారు. పిలిపిస్తే అతనికి 6 పొడుగుతో అనేక అపశకునాలు కనిపించాయి. తర్వాత అక్కడ అయోధ్యలో ప్రజలు వాళ్ళ దుఃఖం చూసి అనుమానం వచ్చి తల్లి దగ్గరికి వెళ్ళి అడిగేసరికి అప్పుడు తల్లి చెప్పింది, తండ్రి మరణం గురించి చాలా దుఃఖపడ్డాడు. తర్వాత ఈ విషయం కూడా చెప్పింది, నీకు రాజ్యం, రాముడు లక్ష్మణుడు సీతాదేవి అడవికి వెళ్ళారు వనవాసానికి,
ఇది నేను కోరిన కోరిక, నీకు ఇక నువ్వే రాజువి. అది అప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడండి. ఒకటి, నేను ఎప్పుడైనా నాకు ఆశ ఉందని చెప్పానా? ఎందుకమ్మా నువ్వు ఈ మాట అన్నావు? తర్వాత మన రాజ్యంలో మనకి ఇక్ష్వాకు వంశంలో ఒకటి ఉంది, ఏంటంటే ఎవరైతే జ్యేష్ఠుడో వాళ్ళకే రాజ్యం వస్తుంది అనే విషయం ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. అది ఒక వంశంలో ఒక నియమం ఉంది, ఒక నిబంధన ఉంది. దాన్ని నువ్వెవరమ్మా మధ్యలో దాన్ని వరాలంటూ మార్చడానికి? నీకు అధికారం లేదు కదా. అది ఎప్పటి నుంచో వస్తుంది వంశాచారం. అది ఎలా నువ్వు మార్చగలవు కదా. తర్వాత ఈ రాజ్యభరాన్ని మొయ్యాలంటే ఒక శక్తి ఉండాలి కదా, దానికి తగ్గ ఇది ఉండాలి. అది నాకు లేదు, అది కేవలం రాముడికే ఉంది. తర్వాత నీ కోరికను నేను అంగీకరిస్తానని ఎట్లా అనుకున్నావు నువ్వు? నాకు కనీసం నువ్వు నాతో చెప్పేవా ఎప్పుడైనా? నేను అంగీకరించాను అని. నీ వల్ల 3 నష్టాలు వచ్చాయని చెప్పాను. ఒకటి ఏంటి? దశరథుడి మరణం, రాముడు వనవాసం వెళ్ళడం. 3, నాకు ఇంత అపవాదం వస్తుంది. ఇప్పుడు అందరూ నన్నే అంటారమ్మా, ఇది ఏదో నీ కోరిక, నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నావు అని అందరూ నన్నే అంటారు. కాబట్టి నువ్వు నన్ను అపవాదికి గురి చేశావు, జీవితాంతం నాకు అపవాదం వస్తుంది నీ వల్ల అన్నాడు. అని తర్వాత చెప్పాడు, నేను అపకీర్తి పాలైపోయాను. ఇంకా పైగా నువ్వు నీ అత్తింటికే కాదమ్మా, నువ్వు పుట్టింటికి కూడా చెడ్డ పేరు తెచ్చావు అని అన్నాడు. అంత మాట అన్నాడు. అంటే అతను కేకయ్య రాజ్యంలో ఎప్పుడు ఉంటూ ఉండేవాడు. వాళ్ళ మామయ్య తాతయ్య అందరూ తెలుసు. వాళ్ళకి ఇలాంటి కోరికలు లేవు. వాళ్ళకు కూడా నీ వల్ల చెడ్డ పేరు వచ్చేసింది. ఓహో, ఇక్కడి నుంచి వచ్చిందా కైకేయి అని వాళ్ళని చెడ్డగా అనుకుంటారమ్మా. కాబట్టి ఇన్ని విధాలుగా అందరినీ బాధ పెట్టావు. నన్ను అసలు అందుకని నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు నీతో మాట్లాడడం కూడా ఇష్టంగా అనిపించడం లేదమ్మా. నాకు అపకీర్తి ఇంత తెచ్చిపెట్టావు నువ్వు, నాకు మనశాంతి లేకుండా చేసావు అంటూ వలవల విలపించాడు. విలపించిన తర్వాత అతను బయటికి వచ్చేసరికి అప్పుడు అక్కడికి కౌసల్యదేవి వచ్చింది. వచ్చిన తర్వాత కౌసల్యదేవి కూడా నిష్ఠూరంగా మాట్లాడింది. ఇంకేముంది, నీకు మీ అమ్మ చాలా నీకు ఎలాంటి కష్టం లేకుండా నీకు రాజ్యం తెచ్చిపెట్టించింది. హాయిగా సుఖంగా ఉండు నాయన, నన్ను అడవికి పంపించే, నేను కూడా వెళ్ళి నా కొడుకుతో ఉంటాను. అంత మాట అనేసరికి ఆవిడ కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. ఏడ్చి అప్పుడు ఆ దుఃఖంలో ఆవేశంలో చెప్పాను మీకు, నేను అన్ని పంపించానుగా లిస్టు అన్ని. నేను గనక నా మనస్సులో ఆ ఉద్దేశంతో కనుక ఉంటే నాకు ఈ పాపాలన్నీ అంటుగాక అంటూ అన్ని లిస్ట్ ఇచ్చాడు. ఏంటి ఎన్ని చెప్పాడు? ఒకటి చెప్పి ఊరుకోవచ్చు కదా, ఎందుకు ఇన్ని చెప్పాడంటే అతని భావావేశం, అతనిలో ఉండే ఆ ఎమోషన్ ఆ టైంలో అలా వర్క్ చేస్తుంది. చెప్తే అప్పుడు అప్పుడు కౌసల్య వెంటనే అంది, లేదు నాయన, నేను నా దుఃఖంలో ఇన్ని దుఃఖాలు ఒకదాని మీద వచ్చేసరికి తట్టుకోలేక అన్నాను. నీ మనసు నాకు తెలుసు, నువ్వు ఎంతో మంచివాడివి, నీకు అన్ని మంచి జరుగుతుంది. ఈ లోపల వశిష్ఠుడు వాళ్ళందరూ వచ్చారు. ఇవన్నీ ఇప్పుడు బాధపడాల్సిన సమయం కాదు, జరగవలసిన కార్యక్రమాలు చూడండి అన్నారు. వెంటనే భరతుడు శత్రుఘ్నుడు వెళ్ళి తండ్రికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసారు. అయ్యి 12వ రోజు 13వ రోజు వరకు అయిపోయింది. అందరూ మళ్ళా వచ్చారు రాజ్యానికి. రాగానే అప్పుడు వశిష్ఠుడు అనుకున్నాడు, ఆయన రాజపురోహితుడే కాదండి, వీళ్ళకి ఒక కులగురువే కాదు, అసలు ఆయన మొత్తం ఈ రాజ్యం అంతా ఆయన మీదే. ఆయన ఏం చెప్తే ఆ విధంగానే అందరూ నడుస్తూ ఉంటారు. ఆయనకి తెలుసు భరతుడు ఈ మాటలన్నీ అన్నాడు అనే విషయం తెలిసింది ఆయనకి. కానీ భరతుడిని 2 పరీక్షలు పెట్టదలుచుకున్నాడు ఆయన. అందుకని ఏం చేశాడంటే మొట్టమొదటి సుమంత్రుడితో అన్నాడు, పట్టాభిషేక సంభారాలన్నీ తీసుకుని వెళ్ళి ఒక్కసారి చూపించు. మాటలు అంతకుముందర తండ్రి పోయిన దుఃఖంలో అనడం వేరు, ఒకసారి పట్టాభిషేక సంభారాలన్నీ ఎదురుపడితే మనిషి మారచ్చు చెప్పలే. అందువల్ల నువ్వు ఒకసారి తీసుకెళ్ళు, వెళ్ళి చేస్తామని చెప్పు అని చెప్పాడు. వెంటనే సుమంత్రుడు తర్వాత మిగతా మంత్రులు ఈ 13వ రోజు అయ్యాక అన్ని తీసుకొచ్చి నాయన, నువ్వు మీ తండ్రి గారి కోరిక ప్రకారం ఇక నువ్వే రాజుగారివి, ఎందుకంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరు లేరు, ఇక నువ్వు అవ్వాలి. ఎందుకంటే రాజ్యంలో ఎవరూ లేరు, అరాచకత్వం అనే మాట గురించి చెప్పుకున్నాం మనం. కాబట్టి అందుకని నీకు పట్టాభిషేకం ఇవన్నీ తీసుకొచ్చాము, ఇక్కడ నీకు మేము చేయదలుచుకున్నాం అనేసరికి అప్పుడు భరతుడు అన్నాడు, ఇక్కడ మీకు ఇదే మాట మళ్ళా అన్నాడు, మనకి మన రాజ్య వంశాచారం ప్రకారం జ్యేష్ఠుడే అవ్వాలి. కాబట్టి ఈ సంబారాలన్నీ చెందవలసినవి శ్రీరాముడికి, ఇవి నావి కావు అని. వాటన్నిట్లో ఆయనకి రాముడు కనిపించాడండి. భరతుడి భక్తి మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. భ్రాతృభక్తే కాదండి, ఇక్కడ దేవుడికి భక్తుడికి ఉండే మధ్య ఆ భక్తి కూడా వీళ్ళిద్దరి మధ్య, ఒక దేవుడికి ఒక భక్తుడికి ఎలా ఉంటుంది అలాగనమాట. ఆయన దేవుడి కింద ఆయన కొలుచుకున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే వెంటనే ఆ సంబారాలన్నిటికీ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, ఇవి అన్ని రాముడివండి, నాకు రాముడు కనిపిస్తున్నాడు, ఇవి నేనేలా భరిస్తాను, వీటి అంత నాకు శక్తి కూడా లేదు, కాబట్టి ఇవి నాకు సంబంధించినవి కావు. నేను ఒక పని చేస్తాను, రాముడిని వెళ్ళి నేను తీసుకొచ్చి రాముడికి మనం పట్టాభిషేకం చేద్దాం. అందుకని
అలా మనం చేద్దాము అని చెప్తున్నాడు. చెప్పి వెంటనే అనేక మందిని పిలిచి మనం చాలా మంది వెళదాం అక్కడికి వెళ్ళి మనం ఆయన్ని మాట్లాడి నచ్చజెప్పి నేను ఆయన కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. రాముడు చాలా దయాగుణం, క్షమించమని అందరం అడిగితే ఒప్పుకుంటాడు. అప్పుడు మనం మళ్ళీ ఇక్కడికి తెచ్చేసేసి ఇక్కడ ఆయనకి పట్టాభిషేకం చేద్దాం. అందుకని వెళ్ళడానికి ఇబ్బంది కదా, చాలా మంది వెళ్ళడం అడవుల్లోంచి వెళ్ళలేరు. అందుకని ఇక్కడి నుంచి కనీసం గంగానది వరకు ఉన్న దూరానికి రహదారులన్నీ సరి చెయ్యండి. తర్వాత ఏంటంటే మార్గానికి అడ్డంగా చెట్లు పొదలు ఇవన్నీ ఉంటాయి కదా, ఏదో అందులోంచి నడిచి వీళ్ళు వెళ్ళారు, ఏదో రథంలో వెళ్ళారు కొంత దూరం కదా రాముడు వాడు. అలా బోలెడని రథాల్లో మనం అందరం కలిసి చతురంగ బలాలతో వెళ్ళిపోతాం. ఎందుకు అలాగా అంటే అందరం కలిసి వెళితే అప్పుడు రాముడికి తెలుస్తుంది, మీ అందరం నువ్వే మాకు కావాలి అందరూ ఏకగ్రీవంగా అంటే అప్పుడు రాముడు వచ్చి తీరుతాడు కదా. ఇప్పుడు నువ్వు లేకపోతే చూడు మాకు ఇదేంటంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కదండి, ఒక రాజకీయ అనిశ్చిత పరిస్థితి అంటే ఏమిటవుతుందో తెలియదు. ఎవరు రాజు లేడు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా యుద్ధానికి రావచ్చు. అందుకని ఇవన్నీ ఎవరు చెప్పాలి? నేను కాదు చెప్పడం, మంత్రులు కాదు, సైనికులు కూడా వెళ్ళి చెప్పాలి, మీరే మాకు రాజు, మీరే మాకు కావాలి అని చెప్పాలి. కాబట్టి మనందరం కలిసి వెళ్ళాలి అన్నాడు. అందుకని చతురంగ బలాన్ని తీసుకెళ్ళాడు. ఈ విధంగా తీసుకెళదాము కాబట్టి మీరందరూ సరి చేయండి అంటే ఎంతో మంది సంతోషంగా వెళ్ళిపోయి ఆ రహదారులు కొంతమంది తవ్వుతున్నారు, కొంతమంది చెట్లు అవి పక్క నుంచి నరికి తర్వాత తుప్పలు అవి తీసి అలా చేస్తున్నారు రథాలు వెళ్ళడానికి వీలుగా. ఇలా చేస్తూ ఉంటే ఈ లోపల ఏమైంది, అక్కడ శత్రుఘ్నుడు భరతుడు మాట్లాడుకుంటున్నారు. శత్రుఘ్నుడు ఆయన అన్నాడు, శత్రుఘ్నుడు లక్ష్మణుడిది కొంచెం ఒకేలాగా ఆలోచిస్తారు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి పుట్టారు, కమల పిల్లలు కదా. ఆయనకు కూడా కొంచెం ఆవేశం ఎక్కువే. ఆయన అన్నాడు శత్రుఘ్నుడు, అన్నయ్య నాకు ఇవన్నీ వింటూ ఉంటే ఇప్పుడు జరిగిందంతా చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తోంది. అసలు రాముడు మనకు తెలుసు అన్నయ్య సంగతి, ఆయన ఎందుకు అడవికి వెళ్ళాడు అంటే అన్నయ్య తండ్రి గురించి వెళ్ళిపోయాడు. కానీ ఒక్క స్త్రీ కోసం, ఒక రాణి కోసం రాజుగారు ఇలాంటి పరిస్థితి కల్పించి నువ్వు వెళ్ళిపో అంటే అలా వెళ్ళిపోవడమేనా? ఆవిడకి అంత అధికారం ఎలా ఇచ్చాడంటే తన అన్నతోనే మాట్లాడుతున్నాడు, అన్నయ్యకి తల్లే, కానీ నీనా భేదాలు లేవు, వీళ్ళందరూ కలిసే ఉండేవారు కదా. అందుకని అలా అన్నాడు. ఇలా ఎందుకు జరిగింది నాకు అర్థం కావట్లేదు అని ఇదంతా చూస్తూ లక్ష్మణుడు ఎలా ఊరుకున్నాడు అసలు అని అడిగాడు. నాకు తెలిసి లక్ష్మణుడి సంగతి. లక్ష్మణుడు వెంటనే వెళ్ళి చెప్పొద్దా, నాన్న నువ్వు చేస్తోంది తప్పు, ఇలా చెయ్యకూడదు, ఇలా అస్సలు రాముణ్ణి పంపించడం ఏమిటి, ఆయన ఏమి తప్పు చేశాడని అడవికి వనవాసం శిక్ష వేశారని అడగాలి, లేదా అంటే నిజానికి వెంటనే యుద్ధానికైనా సిద్ధపడాలి, కానీ అలా ఎలా చేశాడు నాకు అర్థం కావట్లేదు అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. అంటే అది ఎందుకు ఇంత ఆవేశం శత్రుఘ్నుడికి అంటే వాళ్ళిద్దరూ కమలలు ఒకే నక్షత్రంలో పుట్టారు, ఈయన లక్ష్మణుడు ఆయన. అది అలా మాట్లాడుతున్న సమయంలో ఒక ద్వారపాలకుడు అక్కడికి పరుగున వచ్చాడు. వచ్చి మీతో మాట్లాడాలి తొందరగా అంటే వెంటనే శత్రుఘ్నుడు అన్నాడు, ఏమిటైంది? నేను అక్కడ ఆ తలుపు పక్క నుంచి మంధర వెళుతోంది, చేతులు నేను పట్టి బంధించాము, మీ దగ్గరికి తీసుకొస్తాను అంటే మీరు పట్టురావడం ఏంటి, నేనే అక్కడికి వచ్చేస్తున్నాను. శత్రుఘ్నుడు బయటికి పరిగెట్టేసరికి ఆ భూని మందర ఏం చేసిందంటే, అది ఆవిడ కైకేయి చెప్పిందిగా, నువ్వు చెప్పినట్టు జరిగితే నేను నీకు ఒళ్ళంతా బంగారంతో కప్పిస్తాను అని. అలాగే పెద్ద ఆవిడ గూనికి ఒక పెద్ద బంగారు కవచం చేయించింది, ఒంటి నిండా రత్నాభరణాలు, రాణులు ఏవైతే పెట్టుకుంటారో అవన్నీ, అలాంటి చీనాంబరాలు కట్టుకుని ఇన్ని నగలు పెట్టుకుని అలా ఆ రాజ మహలంతా తిరుగుతోంది. అంటే మరి అందరూ చూడాలిగా, ఇంట్లో పెట్టుకుంటే ఏమిటి ప్రయోజనం, అందరూ చూడాలి పొగడాలి అని తిరుగుతోంది. అది చూసేసరికి దీనివల్ల కదా ఇంత అనర్థం జరిగింది అని శత్రుఘ్నుడికి కోపం వచ్చి పట్టుకుని లాగి తీసుకొచ్చాడు భరతుడి దగ్గరికి. తెచ్చి ఇలా దాన్ని కింద పడేశాడు, ఆవిడ మంధరాన్ని కింద పడేసి, నేను ఇప్పుడు ఈ మంధరాన్ని చంపేస్తాను అని కత్తి చూసేసరికి వెంటనే భరతుడు అన్నాడు, చెయ్యి పట్టి ఆపేశాడు భరతుడు కొంచెం రాముళ్లాగా చూడండి ఎంత నిదానస్తుడు, నొద్దు శత్రుఘ్న అలాంటి పని చెయ్యకు. ఎందుకో తెలుసా, నాకు కూడా ఇలాంటి ఆవేశమే వచ్చింది, మా అమ్మ నాకు ఇవన్నీ చెప్తూ ఉంటాయి, మా అమ్మని కూడా నేను ఆ క్షణంలో ఇంక నుంచి సంహరిద్దామన్నంత కోపం వచ్చింది నాకు. కానీ ఇలా మనం ఒక స్త్రీని సంహరిస్తే మనతో రాముడు మాట్లాడాడు, పెడమొగం అవుతాడు, అది మన ఇద్దరికి పోని బాగుంటుందా, నీకు మందరిని చంపాలా అన్నయ్యతో మాట్లాడాలా అని అడిగాడు. వెంటనే ఆయన శత్రుఘ్నుడి చేతిలో కత్తి పడేశాడు, వద్దు మందరిని చంపను, వదిలేస్తాను, ఆవిడికి ఎలా ఉంటే అలాగే ఉంటుంది, కానీ నాకు అన్నయ్య కావాలి అన్నాడు. మరి అందుకే ఇలాంటి పని మనం చేయొద్దు, వదిలేసే అక్కడికి అన్నాడు. అప్పుడు ఆవిడ పరిగెట్టి వెళ్ళి కైకాదేవి కాళ్ళ మీద పడింది, అమ్మ నన్ను రక్షించి చంపేస్తున్నాడు ఈ శత్రుఘ్నుడు. ఇప్పుడు కైక వచ్చి శత్రుఘ్నుడికి చెప్పింది, నువ్వు ఎందుకు అలా పెద్దదాన్ని అవమానించద్దు అంటే,
శత్రుఘ్నుడు ఆ క్షణంలో కైకేయితో చాలా పరుషంగా మాట్లాడతాడు. అంటే ఇంకా అది అది ఏమిటి అని కూడా రాయలేదు. అంటే అంత పరుషంగా మాట్లాడితే ఆవిడ తక్కువలేపోయింట శత్రుఘ్నుడి మాట. అప్పుడు భరతుడితో చెప్పబోతే భరతుడు పక్క నుంచి వెళ్ళిపోయాడు. అంటే నాకేం పట్టనట్టుగా. అంటే శత్రుఘ్నుడితో కూడా మాటలు పడాల్సిన వచ్చింది ఆవిడకి. ఎందుకంటే ఆవిడ చేసిన పనికి అది ఎవరికి అది మెచ్చుకునే పనేం కాదుగా, అందరూ చీదరించుకునే పని. ఆ విధంగా చేశాడు. చేసిన తర్వాత అప్పుడు ఇక వశిష్ఠుడు మొట్టమొదటిది అయింది పరీక్ష. సంభారాలన్నీ పెడితే వద్దన్నాడు. అప్పుడేమనుకున్నాడంటే ఇలా కాదు, మనము దశరథుడు పోయిన వెంటనే ఆ శోకంలో అడిగాను, ఇలా కాదు 2 రోజులు అయిన తర్వాత అప్పుడు ఒకసారి మళ్ళీ కైకేయి అనొచ్చు. అప్పుడు ఆ దుఃఖంలో అడిగితే ఏదో లేదు అన్నాడు, మీరు మంచిగా అందరిలో నలుగురిలో అడిగితే అప్పుడు నేను రాజును అవుతాను అనేవాడేమో, మీరు అతనికి సరైన అవకాశం ఇవ్వలేదు అని అంటుందేమో కైకేయి. ఎందుకంటే దేనికైనా సమర్థురాలి అని వశిష్ఠుడు ఏం చేశాడంటే మళ్ళా దశరథుడి సభ, అప్పుడు ఎప్పుడో దశరథుడు ఆయన పోక ముందర తీర్చిన సభ లాంటి సభ మళ్ళా తీర్చి అందరినీ పిలిచాడు. ప్రముఖుల్ని అందరినీ, మంత్రుల్ని అందరినీ పిలిచి అప్పుడు భరత శత్రుఘ్నులకి కబురు పెట్టాడు. వశిష్ఠుడే ముఖ్యంగా ఆయన కూర్చున్నాడు. కూర్చుని మంత్రులు, తర్వాత పుర ప్రముఖులు అందరూ ఉన్నారు. అప్పుడు భరత శత్రుఘ్నులు వచ్చారు. వస్తే అప్పుడు చెప్పాడు, మీరు దశరథుడు ఇలాగా 2 కోరికలు ఆవిడ కోరారు, కైకేయి కోరిన తర్వాత ఒప్పుకున్నాడు కదా, రాముడు లక్ష్మణుడు సీత వనవాసానికి వెళ్ళారు, ఇక నువ్వు సింహాసనం అధిష్ఠించాలి. ఎందుకంటే రాజ్యంలో ఎవరు రాజు లేకపోతే చాలా అది అనర్థకారకం, కాబట్టి నువ్వు ఇక రాజు అవ్వాలి అని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే భరతుడికి మనస్సులో ఎలాంటి భావం అంటే ఒకలాంటి అంటే 10 సార్లు అదే మాట చెప్పలేకపోతున్నాడు. అసలు పాపం అతను చాలా అమాయకుడు, తర్వాత అతి సెన్సిటివ్. అది ఏంటంటే ఏ బాధ తట్టుకోలేడు, అతి సున్నితమైన సుకుమారమైన మనస్తత్వం వాడు. అలాంటి వాడికి ఇలాంటి అపవాదం అనమాట. ప్రతిసారి నువ్వు అవ్వు అంటే ఏంటంటే అతనికి ఏమనిపిస్తుందంటే నాకు అసలు నాకు ఒక రాజ్యము తీసుకోవాలి అనే బాధ రాముడు వనవాసానికి వెళ్ళిన బాధ కంటే ఎక్కువైపోతుంది. నాకు సింహాసనం మీద కూర్చోవాలి అనేది ఒక పెద్ద బాధ కింద తయారైపోయింది. అది నేను వద్దు అంటే కూడా మీరు ఎవరు వినట్లేదు అని ఈసారి కొంచెం గట్టిగా చెప్పాడు ఆయన. చెప్పేసి ఏం చెప్పాడంటే నేను మీకు అందరికీ నమస్కరిస్తున్నాను, మీకు కాదు, శ్రీరాముడు ఎటువైపు ఉన్నాడు అటువైపుకి ఇక్కడి నుంచి ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను. అందుకని నా మనస్సు రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది, నేను ఇక్కడ ఉండలేను. నేను మొన్ననే సుమంత్రుడికి కూడా చెప్పాను, నేను కాదు మీరందరూ కూడా నాతో పాటు రండి, అందరం కలిసి వెళ్దాం, వెళ్ళి అడవికి వెళ్ళి రాముడిని ప్రార్థించి తీసుకొద్దాం, ఒక పని చేద్దాం, అసలు అక్కడే రాముడికి పట్టాభిషేకం చేసేద్దాం కదా, అక్కడ చేసేసి తీసుకొచ్చేద్దాం. ఒకవేళ రాముడు ఒప్పుకోలేదనుకోండి నేను కూడా వనవాసం చేస్తాను లక్ష్మణుడితో పాటు. లక్ష్మణుడైనా నేను కూడా చేసేస్తాను, నేను కూడా అక్కడ ఆయన దగ్గరే ఉండిపోతాను, 14 ఏళ్ళు ఇంకా ఇంటికి రాను, అక్కడే ఉంటాను, అందుకని నేను వెళ్ళిపోతాను అనేసి. అసలు నిజానికి ఒక రాజకుమారుడు సభలో చాలా గంభీరంగా మాట్లాడాలి. అలాంటిది భరతుడు గట్టిగా ఏడుస్తూ మాట్లాడాడు. అంటే మామూలుగా కళ్ళ నీళ్లు కార్చడం కాదు, గట్టిగా ఏడుస్తూ, చప్పుడు వచ్చేలాగా ఏడుస్తూ ఆయన మాట్లాడాడు. మనం అందరికీ ఆయనే ప్రభువు, మనకే కాదు ప్రపంచానికి ఆయన ప్రభువు. అందువల్ల నేను ఆ సింహాసనం అనేది ఆయనదే, జ్యేష్ఠుడిదే, కాబట్టి మీరు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు. మా అమ్మ ఏదో కోరిక కోరింది, మా నాన్నగారు ఒప్పుకున్నారు, అది వేరే విషయం, నేను ఒప్పుకోవాలిగా, నేను ఒప్పుకోను, నేను కూర్చోవడం అనేది జరగదు అని స్పష్టంగా చెప్పాడు. చెప్పి సుమంత్రుడితో చెప్పాడు, రథయ్య మీరు సిద్ధం అవ్వండి, ఇది వనయాత్ర అని చెప్పాడు. వనయాత్రకి మనందరం వెళుతున్నాము, దానికి సిద్ధం చేయండి అని రాజ్యంలో ప్రకటించాడు. సుమంత్రుడు ఎవరికైతే మీకు ఎవరెవరికి వెళ్ళాలనుందో ఇలా రాముడిని తీసుకురావడానికి వాళ్ళందరూ సిద్ధం కండి, వాళ్ళందరం ఎవరైనా సరే అందరూ రావచ్చు. చెప్తే అందరికంటే ముందర సిద్ధమైంది ఎవరో తెలుసా అండి? వశిష్ఠుడు అన్నట్ట, నేను ముందర వచ్చేస్తాను, ఆ విషయం నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆయన ముహూర్తం పెట్టాడు. మరి వశిష్ఠుడు ముహూర్తం ఎలా తప్పుతుంది? ఏమీ తప్పదు, జరగాల్సిన కార్యం జరుగుతుంది. ఆయన ఒక ముహూర్తం పెట్టి బయలుదేరండి ఇది ఈ టైంకి అని చెప్పాడు. అందరూ కలిసి బయలుదేరదాం అనుకున్నారు. ఇక చూడండి, ఊరిలో హడావిడి, అయోధ్య నగరంలో అంతవరకు చాలా దిగులు మొహంతో ఉన్న ప్రజలు ఒక్కసారి చాలా సంతోషించి, ఆహా వచ్చేస్తున్నాడు రాముడు, ఇంకా మనం వెళ్ళిపోతాం, తెచ్చేస్తాం అనే ఉద్దేశంతో వచ్చేస్తున్నారు. పైగా అందులో కొంతమంది అనుకుంటున్నారట, మనం వెళితే మనం రాముడితో పాటు అడవికి వెళితే ఏం చేశాడు, మనల్ని మధ్యలో వదిలేసి మోసం చేసి వెళ్ళిపోయాడు రాముడు కదా, ఈసారి అలా కాదు, మనం అసలు వెళ్ళి ఆయన వచ్చే వరకు అందరం అక్కడే కూర్చుందాం ఆయన దగ్గర, అంతే తప్ప వదలడానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్పాడు. చెప్పేసి వెంటనే వీళ్ళ ప్రజల్లో అందరిలో సంతోషం, మగవాళ్ళందరూ వెళుతుంటే ఆడవాళ్ళకి సంతోషం,
చాలా మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం అన్నారు. ఇలాగా చేస్తే ఓపికన్న ప్రతి మనిషి దూకి వెళ్ళిపోయారు. అప్పుడు భరతుడు అన్నట్టు అందరూ వెళ్ళిపోతే మరి నగరం ఏమైపోతుంది? నగరంలో కూడా కొంత ఉండాలి కదా భద్రత. అందరు వెళ్ళిపోతే మరెలా? అందుకని ఇక్కడ కొంతమందిని ఉంచి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాడు. చేస్తూ అప్పుడు కౌసల్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మా ఇలా మేము వెళ్ళదలుచుకున్నాము, కానీ నేనేమనుకుంటున్నానంటే మీరు కూడా వస్తే బాగుంటుంది, తల్లిగా మీరు వచ్చి ఆజ్ఞాపిస్తే చాలా బాగుంటుంది, మీరు కూడా రండి. వెంటనే కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా నేను కూడా వస్తాను అందుట. ఎందుకంటే కైకేయి మనసు అప్పటి నుంచి మెల్లిగా మారడం మొదలెట్టింది. ఎందుకంటే ఎప్పుడైతే కొడుకు కూడా చీకొట్టాడో, ఎప్పుడైతే నేను కూడా వనవాసం చేస్తాను అంటున్నాడు, ఇంకప్పుడు ఆవిడకి అర్థమవుతుంది తను చేస్తోంది ఏంటి, తను ఏం చేసింది, తను సాధించింది ఏంటి, భర్త కూడా మరణించాడు, ఇంకా నాకేమీ మిగల్లేదు అనేది అర్థమవుతుంది ఆవిడకి. అప్పుడు తన తప్పు దిద్దుకుంటే మంచిది అనిపించింది. అనుకుని నేను కూడా వస్తాను అని ఆవిడ కూడా బయలుదేరి. అప్పుడు వెంటనే భరతుడేమో వాళ్ళ ముగ్గురికి మంచి పల్లకీలు అవి సిద్ధం చేయించి, రథం కావాలి మాకు చెయ్యండి అంటే అప్పుడు రాస్తాడండి. వాళ్ళు ఏంటంటే అంతవరకు దుఃఖంలో, అంటే ఒకవైపు రాజుగారు మరణించి, ఇంకొక వైపు రాముడు అడవికి వెళ్ళి, ఇలాంటి ఏడ్చి ఉన్న ప్రజలు ఒక్కసారి ఉత్సాహం పెళ్ళుకి వాళ్ళు ప్రయాణ హడావుళ్ళు పడిపోయారు. ఎవరికి వాళ్ళు ఇళ్లలోంచి ఒక్కొక్క రథం కాదు, వాళ్ళకి ఏంటంటే ఒక దాన్ని ఏంటంటారంటే గోరథము అంటారు, దాన్ని ఎడ్ల బండిని గోరథము అంటారు. అలాంటి ఎడ్ల బళ్ళు సిద్ధం చేసేసుకుని ఓపుకున్న ప్రతి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే మరి కొంచెం పెద్దవాళ్ళు, పిల్లలు అలాంటి వాళ్ళని, మరి కొంచెం కడవలేని ఆడవాళ్ళు అలాంటి వాళ్ళని వదిలేసి అందరూ ఎక్కి హడావుడిగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అప్పుడు ఏమైంది, ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఒకటి ఆడవాళ్ళందరూ చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రాముడిని తీసుకురండి అని. అంతేగాని ఇక్కడ మనకి తర్వాత మాండవి కీర్తి వెళ్ళారా, ఊర్మిళ వెళ్ళిందా అనేది రాయలేదు. మన వాల్మీకి ఎక్కడా వాళ్ళ మాటలే ప్రస్తావించలేదు. రాణివాసంలో 3 రాణులు వెళ్ళారు అని రాశాడు. వాళ్ళ 3 బయలుదేరుతుంటే అప్పుడు ఇక ఏర్పాట్లు ఎలా చేశారో తెలుసా అండి. కొంతమంది ఎంతమంది బయలుదేరారంటే ముందర, అంటే ఇంత పక్కడబందీగా అప్పుడు ఏర్పాట్లు చేసేవాళ్ళు అనే విషయం మనకి అర్థం అవడానికి చెప్తున్నా. కొంతమంది ఆ రోడ్లు, అంటే ఆ రహదారులన్నీ ఎత్తులు పల్లాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఊరు దాటి బయటకు వెళ్ళడం కదా, అడవుల్లోకి వెళ్ళిపోవడం, అది ఇది రహదారి కాదు కాబట్టి నేల మిట్ట పల్లాలు సరిచేసేవాళ్ళు, త్రవ్వేవారు, తర్వాత కొంతమంది ఏమో శిల్పులు అంటే వీళ్ళు చెక్కేవాళ్ళు కాదు, ఇక్కడ కొంతమంది ఇంజనీర్స్ లాంటి వాళ్ళు, తర్వాత చెట్లు నరికేవాళ్ళు, బావులు త్రవ్వేవారు. బావులు ఎందుకు తవ్వడం, మరి ఇంతమంది వెళ్ళిపోతుంటే నీళ్లు సడన్ గా ఎక్కడో కావాల్సి వస్తే ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు కొంతమంది బావులు తవ్వేవాళ్ళు, కర్ర పని చేసేవాళ్ళు. కర్ర పనులు ఎందుకంటే మధ్యలో పెద్ద పెద్ద నీళ్లు ఒక అడ్డం వస్తాయి, వాటిని దాటడానికి అప్పటికప్పుడు వంతెన వెంటనే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది వెదురుతో చేసి పెట్టారు. అప్పుడు మనం సిమెంట్తో చేయడానికి కాదు, సిమెంట్ లేదనుకోండి అప్పుడు, అందువల్ల అలాంటివి చేసేవాళ్ళు. కొంతమంది ఏమో సూపర్వైజర్స్, పర్యవేక్షకులు సిద్ధమయ్యారట. ఇక ఏం చేస్తారట వాళ్ళు, మార్గానికి అడ్డంగా ఉన్న చెట్లు నరికేశారు, పొదలు నరికారు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయట అవన్నీ తొలగించి, తర్వాత చిన్న రాళ్ళన్నీ ఏరేశారు, కాళ్ళలో ఎవరికైనా గుచ్చుకుంటాయేమో. మరి చెట్లు అవి చూడండి, అది కూడా స్పష్టంగా రాశారు రామాయణ కాలంలో. మరి చెట్లు నరికేస్తే అక్కడంతా ఎలాగా అంటే, వెంటనే ఏం చేశారట, కొంచెం దూరంలో చిన్న చెట్లు నాటేశారట. అంటే ఒక చెట్టు కొట్టడం కాదు, పక్కన మళ్ళీ వెంటనే నాటాలి అనేది కూడా మనకి అప్పుడు రామాయణ కాలం నుంచి మనకి భారతదేశంలో ఉన్నది. చేసి తర్వాత గుంటలు, పెద్ద పెద్ద చిన్న గుంటలు ఉంటాయి, నీళ్లు పడి అలా నిలిచిపోతాయి, వాటిని గుంటలు అంటారు. ఆ గుంటలన్నీ పూడ్చేశారు నడవడానికి. తర్వాత జల ప్రవాహాలు ఉంటే వంతెనలు కట్టేశారు ఈ వెదురులతోటి. అలా చేసి కొన్నిట నీళ్లు అడ్డంగా ఉంటే వాటికి పక్కన కాలవలు తవ్వి మళ్లించేశారు, నీళ్లు వేస్ట్ కాకుండా అలా చేశారు. తర్వాత వీళ్ళందరూ వెళ్ళడానికి నీళ్లకి ఇబ్బంది లేకుండా అక్కడక్కడ తవ్వేసి, బావులే కాకుండా సరోవరాలు కూడా తవ్వేశారు. తర్వాత ఈ గజాలు, వీళ్ళతో పాటు గుర్రాలు, ఏనుగులు ఇవి కూడా వెళుతున్నాయిగా. మరి చతురంగ బలాలంటే మొత్తం సైన్యం వెళ్ళిపోలే, కొంత సైన్యం వెళ్ళి అవి మరి అవి తాగాలిగా, వాటికి నీళ్లు కావాలి, వాటి కోసం నీటి మడుగులు కావాలి, అవి ఎక్కడికో వెళ్ళి తాగలేవు, వాటి కొంచెం తవ్వి పెడితే అక్కడ నీళ్లు పోసి తాగుతాయి. మరి నడిచి జనం అలసిపోతారే, అందుకని కొంచెం దూరం వెళ్ళాక కూర్చోడానికి విశ్రాంతి వేదికలు, కాసేపు కూర్చోవడం అనమాట. మనం తిరుపతిలో చూడండి, తిరుమల మెట్లు ఎక్కుతుంటే కాసేపు అక్కడక్కడ కూర్చుంటూ ఉంటాం అలా. తర్వాత మార్గం అంతా హాయిగా చల్లగా ఉండడానికి నీళ్లలో చందనం, గంధం కలిపి చల్లుతున్నారట చల్లగా హాయిగా ఉండడానికి. ఇక అన్ని చోట్ల పతాకాలు కట్టారట, జెండాలు.
అంటే రంగులు రంగులు జెండాలు చూసారా? మనకి ఎవరో పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ వస్తే కడతాం ఇలా జెండాలు, రకరకాల రంగులు రంగులు చిన్న చిన్నవి అలాంటివి కట్టారు. పువ్వులు చల్లేస్తున్నారు కొంతమంది. అంటే సంతోషం, ఒక పండగలా చేసేస్తున్నారు. ఇక అక్కడక్కడ అందరూ ఉండడానికి విడిది గృహాలు, టెంపరీగా చూసారా టాయిలెట్స్ లాంటివి అలాంటివి కట్టేస్తున్నారు. అంత హడావిడి చేసి ఇక కోసల దేశం నుంచి గంగా తీరం వరకు కట్టేశారు రోడ్డు. అంటే అంతవరకు వీలైంది. గంగ వస్తే ఏం చేయలేం కదా. అంత అంటే శృంగబేరపురం వరకు రహదారి అద్భుతంగా చేసి పడేశారు. చేసి అంటే ఇక్కడ ఏంటంటే ఎవరి వృత్తి ధర్మం వాళ్ళు చేయాలి. అక్కడ చేశారు. ఇప్పుడు అక్కడ ఏ పని చేయగలిగే వాళ్ళు ఆ పని చేసేస్తున్నారు. ఎందుకంటే పనిలో అందరం సమాన భాగస్వాములమే, రాముడిని మేము అందరం కలిసే తెస్తామని నిరూపించడం కోసం. అదొక సర్వస్వామ్య వ్యవస్థ అంటారు. అలా అందరూ కలిసి చక్కగా పంచుకోవడం. ఎవరి పని వాళ్ళు చేస్తే భగవంతుడిని చేరవచ్చు. మళ్ళీ మనం భగవద్గీతలోకి వెళ్ళిపోతాం కదా. అది అలా చేస్తున్నారు. చేస్తూ ఉంటే అప్పుడు భరతుడు ఇక బయలుదేరాడు. బయలుదేరితే ఇక్కడ ఏంటంటే ఆయన మనస్తత్వం ఒక్కసారి చూసుకుని వెళ్దాం మనం. అంత చెప్పాను కదా, అతి సుకుమారుడు, శారీరకంగా కానీ బలవంతుడు, చాలా బలం ఆయనకి, కానీ మానసికంగా సుకుమారుడు. అలాంటి వాడికి ఇంత పెద్ద అప్పని ఇంత పడిపోయింది. అంటే ఈయన కూడా కారణం అయి ఉంటాడులే అని అనుమానించేంత అప్పని ఇంత పడిపోయింది. నిజానికి ఆ పరిస్థితుల్లో అండి ఎవరైనా ఉంటే వెంటనే ఏం చేస్తారు, ఆత్మహత్యలు లాంటివి చేసేసుకుంటారు. కానీ ఈయనకి మనసులో రాముడిని నిలుపుకున్నాడు. రాముడు ఇలాంటి పని చేయనిస్తాడండి. చిన్న ఆవిడని కొట్టడానికి మందరని కొట్టడానికి ఆలోచించాడు. అమ్మో ఈ విషయం రాముడికి తెలిస్తే నాతో మాట్లాడేమో, మా అమ్మతో ఏదైనా నేను గట్టిగా మాట్లాడేం అంటే రాముడు అనేవాడిని మనసులో నిలుచుకున్నప్పుడు, దేవుడిని మనసులో ఉంచుకుంటే మనం దేవుడు పక్కన లేకపోయినా తప్పు పని చేయలేమండి. మనలో ఉన్నాడు దేవుడు, మనల్ని చూస్తున్నాడు అని మనకి నమ్మకం ఉంటే తప్పు పని చెయ్యం ఇంకా కదా. అది మనకి భరతుడు నేర్పిస్తున్నాడు. మనం ఏదో ఊరికి వెళ్ళినా ఇక్కడ మన ఎవరు తెలుసులే, మనం ఏం తప్పు చేస్తే ఎవరికి తెలుసు అని చేయడానికి ఉండదు. మనలో ఉన్నాడుగా, మనలో చూస్తాడుగా, పంచభూతాల్లో రాముడు లేడా, ఆ ఉద్దేశం ఇంకా తప్పు చేయం. అలా చేస్తున్నాడు అనమాట. అందుకని ఇక్కడ పాపం అంటారు పెద్దవాళ్ళు, భరతుడు సార్థక నామధేయుడయ్యాడు. అంటే ఏం చేస్తాడు భరతుడు అంటే భరించేవాడు. రాజ్యాన్ని భరిస్తాడని ఇస్తే రాజ్యాన్ని ఇప్పుడు భరించాల్సి వస్తుంది. రాజ్యాన్ని కాక అపనిందని కూడా భరించాల్సిన పరిస్థితి భరతుడికి వచ్చింది పాపం ఇక్కడ. అందుకని వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. అప్పుడు కానీ ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, వీళ్ళందరూ బయలుదేరుతుంటే రాముడికి కబురు పెట్టక్కర్లేదా? మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ కోవిడ్లో వచ్చాక ఏం చేస్తున్నాం, ఎవరింటికైనా వెళ్ళాలంటే ఫోన్లు చేస్తే అదొక అలవాటు అయిపోయింది మనకి. ఇదివరకు ఇండియాలో మనకి లేవు, ఇవన్నీ ఫారిన్ కంట్రీస్. ఏమంటే మీ ఇంటికి రావచ్చా, మీరు ఖాళీయా? ఇప్పుడు ఇవరకు లేవు కదా, వెళ్ళిపోయేవాళ్ళం సడన్గా. అలా ఎందుకు రాముడికి చెప్పకుండా వెళ్ళిపోవడం? వీళ్ళు రాముడికి కబురు పెట్టాలిగా, వీళ్ళకి గూఢచారులు లేరా, వీళ్ళకి వెళ్ళొచ్చు కదా. అంటే అలా భగవంతుడి దర్శనం వెళుతున్నారు, కబుర్లు పెట్టి వెళ్తామా? మనం వెళ్తున్నాం తిరుపతి, ఏమయ్యో మేము వస్తున్నాం అని చెప్తాం ఏంటి, వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోతాం కదా. అలాగా ఇక్కడ రాముడిని చూడాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు. ఈయనకి మెయిన్ గా ఏంటంటే భరతుడికి ఈ రాజ్యం నాది కాదు, వీళ్ళు నాది నాది అంటున్నారు, ఇది ముందర నేను ఆయనకి అప్ప చెప్పాలి, నాకు ఈ భారం తొలగించుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని బయలుదేరాడు. వెళుతూ ఉంటే అప్పుడు సుమంత్రుడు ఏం చేశాడంటే భరతుడికి శత్రుఘ్నుడికి మంచి ఉత్తమ అశ్వాలు ఉన్న ఒక రథాన్ని సిద్ధం చేశాడు. తర్వాత ఎవరెవరు వీళ్ళతో పాటు వచ్చారు, వేదం చదువుతున్న బ్రాహ్మలు, పుర ప్రముఖులు, సేనా నాయకులు, ఎవరు మిత్రులు, రాముని మిత్రులు, ఋషులు, పురోహితులు, కొంతమంది మంత్రులు, రాణులు, ఇలాగా అందరూ రాముడిని తీసుకురావాలని ఉత్సాహంతో బయలుదేరారు. లెక్క కూడా ఇచ్చాడు వాళ్ళకి. 9,000 ఏనుగులు వెళ్ళాయట. 9,000 ఏనుగులు. అందులో ఏంటి కొన్ని వదిలేశారు, ఇక్కడ అన్ని తీసుకెళ్తే కష్టం కదా. మళ్ళీ 9,000 ఏనుగులు అంటే 9,000. 1,00,000 మంది గుర్రాలతో ఉన్నారు. 1 lakh గుర్రాల మీద ఉన్నారు. తర్వాత 60,000 రథములు ఉన్నాయి. అంటే 60,000 చారియట్స్ అంతమంది. అంటే ఆ రథాన్ని నడిపేవాళ్ళు కాకుండా వాళ్ళ వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలాగా అనేక మంది ఆయుధాలతో, కొంతమంది ఆయుధాలు ఎందుకు చెప్పాను కదా మీకు నేను. ఆయుధాలు ఎందుకు అంటే వాళ్ళందరూ చెప్పడానికి, మేము రాముడు, మీరు మాకు ప్రభువు అని నిరూపించుకోవడానికి. ఈ విధంగా బయలుదేరారు. బయలుదేరితే ఇంకా వాడు హడావిడి చూడాలి. ఈ రథాలెక్కి కూర్చున్నారు, కొంతమంది నడుస్తున్నారు, కొంతమంది మాట్లాడుకుంటున్నారు. వాడికి ఒకటే మాట, రాముడి గుణగణాలు చెప్పుకోవడం. మన రాముడు ఇలాంటి వాడు, మన రాముడు అలాంటి వాడు, వచ్చేస్తున్నాడు, మన రాముడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రాముడిని చూసిస్తాం, దర్శనం చేసేసుకుంటాం ముందర అని ఆ ఉత్సాహంలో ఉన్నారు వాళ్ళు. తర్వాత ఎంత హడావుడిగానో ఉన్నారు. అందరు చక్కగా అలంకరించుకుని చక్కగా వచ్చి కూర్చున్నారు.
మనకి కళ ముందు కనిపించేస్తుంది కదా సీన్ ఎంత చక్కగా వీళ్ళు అన్నారు. అందులో చూడండి, కుమ్మరి వాళ్ళు, నేత వాళ్ళు, తర్వాత ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, గొడుగులు తయారు చేసేవాళ్ళు, వడ్రంగులు, వేదికలు నిర్మించేవారు, బంగారు పనివారు, వైద్యులు, చాకలివారు, తర్వాత జాలరులు, ఇలా ఎంతమంది వెళ్ళారు. అంటే ఎందుకు ఇన్ని అంటే ఇంతమంది వెళ్ళారు, ప్రతి వాళ్ళలోంచి కొంతమంది వెళ్ళారు. వెళ్ళి కొంతమందిట మందులో అన్నారట, కొంతమంది నృత్యం చేసేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి వాళ్ళు అన్నారట మీరు మధ్యలో ఎక్కడైనా ఆగితే మీకు విసుగు పుట్టకుండా మేము ఏదో మీకు చేసి చూపిస్తామని వాళ్ళు బయలుదేరారు. తర్వాత వంట వాళ్ళు అన్నట్టు మేము మధ్యలో మీకు రకరకాలుగా వంటలు చేసి పెడతాం వచ్చిన వాళ్ళందరికీ అంటూ వాళ్ళు బయలుదేరారు. అంటే ఇవన్నీ ఏంటి వాలంటరీగా మేము చేస్తాం అనేసి బయలుదేరారు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక్క దర్శనం రాముడిది చేసుకుంటే చాలు, మా దుఃఖం తీరిపోతుంది, ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు. అంటే ఏంటి ఇంకా గట్టిగా 15-20 రోజులు కూడా కాల అలా అనిపిస్తుంది. ఒక్క దర్శనానికి దుఃఖం పోతుందా అంటే అక్కడ వాల్మీకి అంటాడు, ఒక్క సూర్యోదయం చీకటినంతటిని పోగొట్టిట్లా ఒకేసారి వస్తాడు సూర్యుడు. ఒక్కసారి ఇలా రాగానే అంతవరకు ఏమీ కనపడకుండా ఉన్న చీకటి అంతా నశించిపోతుందిగా, రాముడి దర్శనం కూడా అంతే. అలాగా వెంటనే అన్నారు. వీళ్ళందరూ కలిసి బయలుదేరారు. బయలుదేరితే అదేం పక్కనుందా, రాముడికి కూడా అప్పుడు గుర్తులేదు. సుమంత్రుడు రథం మీద వెళ్తే 1.5 రోజు అయ్యాక అప్పుడు శృంగబేరపురం వెళ్ళాలి. అలాగా వీళ్ళు వెళ్ళి 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 శృంగబేరపురం వరకు వెళ్ళారు. వెళితే ఇప్పుడు భరతుడు అప్పటికి ఇంకా సాయంత్రం అవుతుంది. అంటే 1.5 రోజు అయింది. అంతకు ముందర తమసా నది తీరంలో బస చేశారు, అంతకు ముందర ఇంకో చోట చేశారు. గుడారాలన్నీ వేసుకుని సైనికులు, వీళ్ళు, రాణులు అందరూ అక్కడ విశ్రమించి వాళ్ళు వంటలు చేసి పెడితే తిని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఇప్పుడు ఈ శృంగబేరపురంకి సాయంత్రం అయ్యేసరికి అక్కడికి చేరారు. చేరిన తర్వాత భరతుడు అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే సైన్యాలన్నీ ఇక్కడ నిలబండి, కాస్త విశ్రాంతి తీసుకోండి. ఇక్కడ ఏంటంటే గంగానది వచ్చింది అడ్డం, అక్కడే కదా గంగానది వస్తుంది. అప్పుడు ఈ గంగానదిలో అందరం స్నానాలు చేసి దశరథుడికి తర్పణాలు ఇద్దాం. ఎందుకంటే ఇంత గొప్ప నది కదా, పెద్దవాళ్ళు ఆయన పోయిన తర్వాత, అంటే దశరథుడు పోయిన తర్వాత అప్పుడే గంగా దగ్గరికి వచ్చాడు. ఆయన తర్పణాలు ఇవ్వాలి అని చెప్పాడు. అనేసరికి వశిష్ఠుడు సరే అన్నాడు. భరతుడు, శత్రుఘ్నుడు అక్కడ నదిలో దిగి స్నానం చేసి యథా ప్రకారంగా ఈయన ఎలా చెప్తే అలా వశిష్ఠుడు ఎలా చెప్తే అలా చేసి దశరథుడికి తర్పణాలు ఇచ్చారు. అప్పుడు వచ్చేసి చెప్పాడు, గుడారాలన్నీ ఇక్కడ వేయించండి, సేనందరూ మీరందరూ ఇక్కడ అందరూ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి, అప్పుడు మన రాముడికి ఎలా నచ్చ చెప్పాలి అంటూ భరతుడు, శత్రుఘ్నుడు ఆ విషయం మీద ఆలోచిస్తున్నారు. ఏ విధంగా మాట్లాడాలి. అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏమైందంటే, అది ఎక్కడికి వచ్చారు, శృంగబేరపురం అంటే అది నిషాదరాజు గుహుడు ఎక్కడైతే ఉంటాడో ఆయన రాజ్యం. అది అంతకు ముందర కూడా అంతే. రాముడు, లక్ష్మణుడు, సీత వచ్చినప్పుడు కూడా వాళ్ళ గూఢచారులు చూసి గుహుడికి చెప్పారు కదా, అలాగే వాళ్ళ గూఢచారులు ఉంటారు. చిన్న రాజ్యం అయినా వాళ్ళకి తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ రాజ్యంలో గూఢచారులు దూరం నుంచి చూశారు. ఎవరు, భరతుడు సైన్యం రావడం. సైన్యం ఎలా తెలిసిపోతుంది, వాళ్ళకి దూరం నుంచి తెలుస్తుంది. అది భరతుడిది అని ఎలా తెలుస్తుందంటే, ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క జెండా ఉంటుంది, పతాకం అంటారు. ఆ పతాకం మీద ఒక గుర్తు ఉంటుంది. అది కొంతమందికే ఉంటుంది. వీళ్ళకి చెప్పాను నేను, మీకు ఎర్రకాంచనం, కోవిదార ధ్వజం, కోవిదారము అనే ఆ ధ్వజ అది ఉంటుంది. కోవిదారం అంటే అది ఎర్రకాంచనం, అది ఆయన దశరథుడిది. అది వాళ్ళు ఏం చేశారు, వస్తూ వాళ్ళ భద్రగజాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే రాముడికి పట్టాభిషేకం చేసి ఆయన ఎక్కించుకుని తీసుకెళ్లాలని కదా భరతుడు, అందుకని ఆ భద్రగజాన్ని కూడా తెచ్చారు. అది మా తన మీద ఎవరు ఎక్కలేదు, అది ఖాళీగా ఉంది, దాని మీద జెండా ఉంది కానీ అక్కడ దాని మీద రాజు కూర్చోలేదుగా, అందుకని తెల్లగొడుగు లేదు. తెల్లగొడుగు ఎప్పుడు ఉంటుంది, శ్వేత ఛత్రం అంటారు, రాజుగారు కూర్చుంటేనే ఉంటుంది, అది లేదు. ఉత్తినే జెండా ఒకటి ఎగురుతుంది. అది చూసి గుర్తుపట్టేశారు ఈ గూఢచారులు. గబగబా వెళ్ళి గుహుడికి చెప్పారు, ఏమండి ఇలాగ భరతుడు సైన్యం వచ్చేస్తుంది రాజా, చాలా మంది ఉన్నారు, అంతు లేని వాళ్ళు, ఎవరెవరు ఉన్నారో తెలియదు, కానీ కోవిదార నేను చూసేసాను, అది మాత్రం. వెంటనే గుహుడు మీకు తెలుసు, ఆయన రాముడికి ఎంత దగ్గరో, చాలా చాలా అత్యంత ఆప్తమిత్రుడు కదా. వెంటనే భరతుడు రాగానే ఆయనకి కొంచెం కోపం వచ్చింది. అంటే చూడండి, ఎవరైనా భరతుడు దురదృష్టం, అందరూ వేరేగానే అర్థం చేసుకున్నారు పాపం. ఆయన అంత మంచివాడిని ఎవరు సరిగా అర్థం చేసుకోలేదు. కానీ పైకి ఏం అనలేదు ఈయన. ఆయన మనసులో వెంటనే వాళ్ళ సన్నిహితులతో వాళ్ళతో చెప్పేశాడు, ఈయన నాకు
అనుమానంగా ఉంది, ఇక్కడ ఏదో దుర్బుద్ధితో వచ్చాడు ఈయన, ఎందుకంటే సేన ఎందుకు తీసుకొచ్చాడు, వాళ్ళ ఒక్కడే రావాలిగా రాముడి దర్శనం కోసం అయితే కాదు, ఏదో ఉంది మనసులో. నా ఉద్దేశం ఏం చేస్తాడో తెలుసా, ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ యుద్ధం చేసడానికి వచ్చాడు, లేదా అంటే మనం రాముడికి దగ్గర వాళ్ళని తెలిస్తే మనల్ని కూడా చంపేస్తాడు. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళు మన సాయం లేకుండా వీళ్ళు గంగని దాటలేరు, ఎందుకంటే గంగని దాటడం అంత తేలిక కాదు, ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది గంగ, మన సాయం కావాలి, పడవలు కావాలి. కాబట్టి వెళ్ళిగా వాళ్ళు నేను మీకు ఒక ఇలా సైగ చేస్తాను, వెయ్యగానే మీరు ఏం చేయండి అంటే, వాళ్ళందరినీ పడవల్లో ఎక్కించుకుని గంగలో ముంచేసి చంపేద్దాం, వెళ్ళనివ్వద్దు అసలు సేనని ఎవరిని. ఎందుకంటే రాముడిని ఏమైనా చేస్తే ఎలాగా, రాముడు ఆయన మీదకి నేనేం చేయలేను, నేను అడ్డం వెళ్ళి నా ప్రాణాలైనా ఇచ్చిస్తాను అంది. ఇది మాత్రం మనం జరగనివ్వకూడదు, మనం రాముడి దాసులం కదా. అందువల్ల రాముని 500 నావలు ఉన్నాయి ఆయన దగ్గర అప్పటికి సిద్ధంగా. అందుకని 500 నావలు, ఒక్కొక్క నావలో 100 మంది యోధులు ఉండండి, వాటిల్లో సిద్ధంగా ఉండండి మీ అస్త్రాలతో శస్త్రాలతో. నేను మీకు ఇలా మీకు చెప్తాను, చెప్పగానే వెంటనే మీరు చేయవలసిన పని చెయ్యండి. ఒకవేళ భరతుడు మంచిగా ఉన్నాడా పర్వాలేదు, లేదా అంటే అతని సేన గంగా దాటదు అని చెప్పాడు. అంటే అప్పుడు వాళ్ళ సేనలోనే ఒక వృద్ధుడు ఉన్నాడు, ఆయన వచ్చి చెప్పాడు, లేదు గుహ రాజా నువ్వు తొందరపడకు, నాకేవో వాళ్ళకి అప్పుడు శకునాలు వాటి పట్టి వెళ్ళేవారు, నాకు అనిపిస్తోంది భరతుడు మంచివాడు, మంచిగానే ఉంటాడని. అందరూ వెళ్ళి మాట్లాడి చూడు, ఎలా ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకో. ఆయన కనుక చెడుగా ఉన్నాడు అనుకో, లేదు నేను ఆయన కోపంగా మాట్లాడాడు అనుకో, అప్పుడు చేయాల్సింది మనం అందరం కలిసి చేద్దాం, లేదా భరతుడితో మంచిగా ఉన్నాం, ఎందుకంటే రాముడి తమ్ముడు దశరథుడి కొడుకు, అతను చెడ్డగా ఉండే అవకాశం లేదు, కాబట్టి తొందరపడకు అని పెద్ద ఆయన చెప్పాడు. గుహుడు వింటాడండి, అలా దబుక్కుని దూకడు. ఆయన అన్నాడు, సరే అయితే నేను వెళతాను అని. మళ్ళా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఆయన సామంతరాజు గుహుడు, ఆయన చక్రవర్తి కాబట్టి అన్ని తీసుకెళ్లాల్సినవి రకరకాలు ఆహార పదార్థాలు, తర్వాత అనేక తేనె పళ్ళు ఇలాంటివన్నీ సిద్ధం చేసి ఆయనకి చేతనైనంత అన్ని తీసుకెళ్ళి ఏం చేశాడంటే అక్కడికి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దగ్గర నమస్కారం చేసి భరతుడికి ఇలా అని చెప్తున్నాడు. నేను అంటుంటే ఈ లోపలే అక్కడ సుమంత్రుడు ఉన్నాడు. సుమంత్రుడు ఎవరు? దశరథుడి మంత్రి. ఇది వరకు రాముణ్ణి లక్ష్మణుణ్ణి తర్వాత సీతాదేవిని అక్కడ వరకు వదిలి గుహుడితో కొంత 1-2 రోజులు గడిపి వెనక్కి వెళ్ళాడు కదా. అతను గుహుడు అంటే ఏంటో సుమంత్రుడికి తెలుసు. వెంటనే భరతుడికి చెప్పాడు, భరత ఆయన ఎవరనుకుంటున్నావు, ఆయన పేరు ఆయన గుహుడు, ఇక్కడ నిషాదరాజు, శ్రీరామచంద్రుడికి ఆప్తమిత్రుడు, ఎంత ఇష్టం అంటే ఆయనకి రాముడు అంటే. అలా పరిగెట్టుకొచ్చాడు, అప్పుడు రాముడు వెళుతూ ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు అని ఇలా చెప్పాడు గుహుడు గురించి. ఇలా వింటూ ఉంటే భరతుడికి కళ్ళ నీళ్లు కారిపోయాయి. వెంటనే గుహుడి దగ్గరికి వెళ్ళి అన్నట్టు, గుహుడు ఎంత అదృష్టవంతుడివి, రాముడికి ఎంత సన్నిహితంగా నువ్వు ఉంటావా అని. నిన్ను ఆలింగనం చేసుకున్నాడా మా అన్నయ్య, నేను కూడా ఒకసారి ఆలింగనం చేసుకున్నా, నాకు రాముడిని ముట్టుకున్న ఆ భావన వస్తోంది, నాకు నిన్ను చూస్తుంటే నాకు అన్నయ్యని చూసినట్టే ఉంది అంటే. అని వెంటనే గుహుడు ఆయన్ని దగ్గరికి తీసుకుని అప్పుడు అనుకున్నాను, నేను ఎంత తప్పుగా ఆలోచించుకున్నాను పాపం అని. అయినా సరే నాకు ఇంకా చిన్న సందేహం ఉంది ఆయన మీద, నేను అడగవలసిందే అన్నాడు అని. అప్పుడు వెంటనే భరతుడు చాలా ఆయన మనసులో ప్లెయిన్ గా ఉన్నాడు కదా, ఆయనకి ఎలాంటి భావనలు. ఆయన అన్నాడు, ఇప్పుడు మీ అందరం కలిసి రాముడిని చూడ్డానికి వెళుతున్నాం, ఈ గంగా నది ఇక్కడ ఇంత లోతుగా ఉంది, ఇంత ఇదిగా వెళ్ళిపోతుంది కదా, అవతలికి వెళ్ళాలంటే మాకు మార్గం ఎలాగా, నేను భరద్వాజుడు ఆశ్రమం వరకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అడిగాడు. ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు మళ్ళా. అప్పటి వరకు బాగానే మాట్లాడాడు, కానీ మళ్ళా గుహుడికి అనుమానం వచ్చింది. ఏంటండి ఎందుకు ఇంత అనుమానం అంటే, ఇక్కడ ఏంటవుతుందంటే అండి, అతి ఇష్టం ఉందనుకోండి, అవధులు లేకుండా పిచ్చి ప్రేమ ఉంటే ఇప్పుడు అది శంకకు మెల్లిగా డౌట్ అంటే దారి తీస్తుంది అంటారు. అవధులు లేని ప్రేమ శంకని చూపిస్తుంది, అంటే డౌట్స్ వస్తూ ఉంటాయి, అంత పిచ్చి ప్రేమ. ఆ కొణంలోంచి ఆయన చూసుకుంటున్నాడు. అందుకని వెంటనే అన్నాడు, కొంచెం కోపంగానే మాట్లాడేట, పెడసరంగా మాట్లాడాడు గుహుడు. ఏంటన్నాడో తెలుసా, సైన్యం ఎందుకు అక్కడ, ఇప్పుడు సైన్యాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మీరు, రాముడిని అక్కడ కూడా సరిగా ఉండనివ్వరా అన్నట్టుగా అలా మాటకు ధ్వని వచ్చేలాగా అన్నాడు. అతనికి అంత కోపం వస్తుంది, రాముడిని అక్కడ కూడా బతకనివ్వరా ఏంటి, అక్కడికి కూడా వెళ్ళిపోతారా వీళ్ళు అని అనేసరికి వెంటనే పాపం భరతుడు బాధపడ్డాడు అని. ఆయన ఇక్కడ అంటాడు, వాల్మీకి ఏమంటారో తెలుసా అండి, భరతుడు ఆకాశం లాంటి వాడు అంటే ఏంటి, మనం ఆకాశం మీదకి ఏమైనా ఇలా విసిరేస్తే ఆకాశానికి అంటుతుందా అంటదు. అలాగే ఇంతమంది ఇన్ని మాటలు అంటుంటే కూడా ఆయన కంటట్లేదు, కానీ ఆయన మనసు చలించిపోతుంది. వెంటనే ఆయన అన్నాడు అనమాట, లేదు నాకు రాముడు గురించి చెడుగా ఆలోచించే సమయం నాకు జీవితంలో రాకుండుగాక అంటూ భగవంతుని ప్రార్థించాడు భరతుడు. చేసి ఏమీ లేదు, నేను ఇలా వచ్చి ఆయన్ని ప్రార్థించి అయోధ్యకు తీసుకెళ్ళడానికి వచ్చాము,
అంతకు తప్ప నాకు మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు, ఇది ముమ్మాటికి నిజము సత్యము, నేను నా మాట నమ్మండి అని అడిగాడు. అంటే ఇక్కడ అంటే అంతలాగా గుహుడి చేత కూడా అనుమానం పొందాడు భరతుడు అంటే మనకు గుండెలు ద్రవించుకుపోతాయి కదా. అతను ఏమిటో భరతుడు ఏంటో మనకి తెలుసు, కానీ పాపం అడుగడుక్కి ఆయన ఏం తప్పు చేయకుండా వాళ్ళ అమ్మ చేసిన పనికి ఊరి వాళ్ళందరూ చీచీ కొడుతుంటే ప్రతి వాళ్ళకి అనుమానమే, ప్రతి వాళ్ళకి ఈయన వచ్చి గౌరవించాల్సింది పోయిన మీద అనుమానాలు పెంచుకుంటూ ఉంటే రాముడిని ఏమైనా చేస్తాడేమో అంటే ఏమిటి నాకు ఈ బతుకుని అనిపించదు పాపం భరతుడికి. అలాగా చేస్తుంటే మళ్ళా చెప్పేసరికి అప్పుడు గుహుడు పూర్తిగా నమ్మి పొర్లే నా కష్టాల పాలైన నా స్నేహితుడి కోసం ఇంత దూరం వచ్చాడు, ఈయన చూస్తున్నాడు అని రాజ్యాన్ని కూడా త్యాగం చేసేస్తున్నాడు, నాకొద్దు రాజ్యం అంటున్నాడు అని ఇప్పుడు అన్నట్టు భరత నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది అని. అప్పుడు ఎలా ఉందట అంటే భరతుడు అప్పుడు మనసు కొన్ని ఎద్దులు వృషభాలన్నీ కలిసి ఉన్నాయనుకోండి ఒక గుంపుగా, ఒక్క వృషభం అందులోంచి విడిపడిపోయి దూరంగా విడిపోయింది అడవికి, అది ఎలా ఏడుస్తుందో అలా ఏడుస్తున్నట్టే. అంటే ఏంటి, నాకు ఎవరు లేరు, నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళు లేరు అంటూ కదిలిపోతున్నాడు. ఇప్పుడు అందరూ రాత్రి అయింది, ఆయన ఏవో తీసుకొచ్చాడు, అందరికీ ఫలాలు పళ్ళు తర్వాత తినుబండారాలు అందరూ తిన్నారు, పడుకున్నారు, అందరూ సేనందరూ అలసిపోయినారు, నిద్రపోతున్నారు. భరతుడికి శత్రుఘ్నుడికి నిద్ర రాల, ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మళ్ళా వెంటనే అప్పుడు ఏమన్నారంటే ఒకసారి వెళ్ళి మనం గుహుడిని కలిసి మాట్లాడదాం. గుహుడు అక్కడే అలా తిరుగుతున్నాడు, అంతే అందరికి కాపలా కింద గుహుడు సైనికులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో మాట్లాడితే అప్పుడు ఏమైంది, మా అన్నయ్యలు ఇద్దరు ఇక్కడ అన్నయ్యను తర్వాత రాముడు లక్ష్మణుడు సీత వచ్చారు, ఏమి జరిగింది అంతా నాకు వివరంగా చెప్పు అని అడిగాట భరతుడు. అడిగితే అప్పుడు అన్నీ చెప్పుకొని వచ్చాడు జరిగిందంత. గుహుడు ఇలాగ వచ్చాడు, ఇక్కడికి వస్తే మేమేమో ఇచ్చామో ఏవో ఇస్తే అప్పుడు నేను క్షత్రియుడిని ఇవన్నీ తీసుకోనని చెప్పాడు. తర్వాత నేనేమో ఒక జలదీక్షలో ఉన్నానని కేవలం గంగ నీరు తీసుకున్నాడు, కందమూలాలు కూడా తీసుకోలేదు, నేను ఉపవాస దీక్షలో ఉన్నానని చెప్పాడు. అందరూ మాట్లాడారు. ఇక్కడేమో తర్వాత గుర్రాలకు మాత్రం ఇమ్మన్నాడు, గుర్రాలకు మాత్రం ఏదో గడ్డి అది ఇచ్చాము. తర్వాత మా కోసం గడ్డి పరుపు వేయమంటే ఇక్కడ గడ్డి పరుపు అది సిద్ధం చేస్తే అక్కడ పడుకున్నారు రాముడు సీత. లక్ష్మణుడు మాత్రం ఒక్క క్షణం కూడా పడుకోలేదు, ఇలా కాపలా కాస్తూనే ఉన్నాడు. నేను వచ్చి దెబ్బలాడాను, వెళ్ళి పడుకో లక్ష్మణ మేము ఉన్నాం కదా అంటే లేదు నాకు మనశ్శాంతి లేదు, అలా పడుకున్నారు రాముడు సీత, నాకు ఎలా నిద్ర పడుతుంది అన్నాడు. తర్వాత చాలా దిగులు పెట్టుకున్నాడు దశరథుడు గురించి. తర్వాత ఆయనకి ఏదో అయిపోతుంది, కౌశల్యకి ఏమవుతుందో, సుమిత్రకి ఏమవుతుందో ఇవన్నీ చెప్పాడు. అంటే లక్ష్మణుడి మనస్సు గురించి గుహుడు భరతుడికి చెప్తున్నట్ట. ఇది ఒక చాలా చాలా విచిత్రమైన సన్నివేశం. భరతుడి గురించి లక్ష్మణుడి గురించి భరతుడికి తెలియదు, వాళ్ళందరూ అన్నదమ్ములు కదా. ఇక్కడ గుహుడు వేరేగా ఆలోచించుకుంటాడు, అంటే రాముడి వైపు నుంచే ఆలోచిస్తాడు అంతే. తను ఒక స్నేహితుడు అంటే కేవలం నాకు రాముడి దగ్గర, రాముడికి నేను దగ్గర. ఇప్పుడే మనం అనుకున్నాం కదా ఏంటి జగన్నాథపురం గురించి చెప్పుకుంటూ నావాడు అంతే, ఆయన గురించి ఆలోచించుకుంటూ లక్ష్మణుడు ఇంత ఆలోచించాడు, ఇంత చేస్తున్నాడు అది ఇది అంటుంటే ఒక స్నేహంలో ఉండే ఒక ఫ్రెండ్షిప్ లో ఉండే స్వీట్నెస్ అది. అందుకే గుహుడికి రాముడికి ఉండేది అంత అద్భుతమైన గొప్ప అనుబంధం. అందుకని ఆ గుహుడు అలా ఆలోచిస్తున్నాడు. ఒక క్షణం అనిపిస్తుంది నాకు, మనం కూడా కాసేపు గుహుడు అయిపోయాం కదా, ఆ సన్నిహితం ఎలా ఉంటుంది రాముడితో, ఆ సాన్నిహిత్యాన్ని మనం కూడా అనుభవించొద్దు, ఆ తీయదనాన్ని. అందుకని ఏమీ ఆలోచించాడు, ఇంకా అంతే రాముడి వైపు నుంచి వెళ్ళిపోతాడు. అందరి మీద అనుమానం, కోపం వస్తుంది ఆయన ఏమన్నా అంటే, ఆయన పొగిడితే సంతోషం, అలాంటి స్థితిలో గుహుడు ఉన్నాడు. ఇప్పుడు ఇంకా చాలా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. ఈయన చెప్తూ ఉంటే ఆయన ఏం తినలేదు, ఇలా పడుకున్నాడు ఈ గడ్డి మీద అని తీసుకెళ్లి చూపించాడు ఎక్కడ పడుకున్నాడు. గబగబా వెళ్ళి భరత శత్రుఘ్నులు అక్కడ చూశారు. ఇంకా అంటే గడ్డిలా వేసి దానిపైన లేత ఆకులు వేసి అక్కడ పడుకున్నారని చెప్పాడు కదా అంతకు ముందర. లేత ఆకులన్నీ అవన్నీ ఎండిపోయి తీసేశారు, ఆ గడ్డి మాత్రం అలాగే ఉంచాడు అక్కడ గుహుడు. అంటే రాముడు పడుకున్న వైపు గడ్డంతా ఇలా అడుక్కి నొక్కబడి ఉందట, ఎందుకంటే బలిష్ఠుడు బలంగా ఉన్నాడు. అవతల సీతమ్మ వారు పడుకున్న చోట మాత్రం కొన్ని చోట్ల ఏమిందిట, ఆవిడ పట్టుబట్టలతో వచ్చింది కదా, ఆవిడ పట్టుబట్టలకుండే దారపు పోగులు అక్కడక్కడ చిక్కుకొని ఉన్నాయి. తర్వాత కొంచెం ఎక్కడో చిన్న బంగారు కణిక, ఆవిడ నగలు ఉన్నాయి, నగల్లోంచి అక్కడక్కడ పడ్డ బంగారు కణికలు కనిపించాడు. కనిపించేసరికి అది చూసేసరికి ఒక్కసారి గట్టిగా ఏడ్చేసట భరతుడు. ఎప్పుడు అట్లా ఆయన శ్రీరాముడి మందిరం గురించి మనం వర్ణన చేసుకున్నాం, అలాంటి మందిరంలో హంసతూలికా తల్పాల మీద పడుకుని ఉంటే అందరూ వీణలు వాయిస్తూ వేణువులు వాయిస్తూ ఉంటే అలా నిద్రపోయేవాడు. పొద్దునొచ్చి అందరూ వందెమాగదులు పాడితే అప్పుడు లేచేవాడు.
అందంగా ఎంత సుకుమారంగా ఉంటాడు, అలాంటి వాడు ఇలా పడుకున్నాడా, ఇక్కడ పడుకున్నాడా అంటూ వెక్కి వెక్కి ఏడ్చట. ఆయన గట్టిగా ఏడ్చేసరికి అంతవరకు లోపల ఏదో గుడారంలో ఉన్న కౌసల్య పరిగెట్టుకొచ్చేసింది బయటికి. వచ్చి ఏడుస్తూ కింద పడిపోయాడు. భరతుడు ఒళ్ళోకి తీసుకుని, నాయన ఏమైంది, ఏదైనా చెడు వార్త విన్నావా, ఏమైపోతుంది నీకు, నువ్వు ఒక్కడవే మాకు దక్కేవరా, రాముడు లక్ష్మణుడు అక్కడికి వెళ్ళిపోయారు, నువ్వు మాకు ఇప్పుడు రాజువి, నువ్వు ఇలా అయిపోతే మా రాజ్యం ఏమైపోతుందిరా, మా కుటుంబం ఏమైపోతుంది, నాయన నువ్వు ముందర తేరుకొని ఎందుకు ఏడుస్తున్నావురా, ఏమైనా చెడు వార్త వచ్చిందా వనవాసంలో, అక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా అంటే ఆవిడ దృష్టి తల్లి కదా అటుపోయింది. అప్పుడు చెప్పట భరతుడు తేరుకుని, అమ్మ ఏమీ లేదు, అందరూ బాగానే ఉన్నారు, ఇలా అన్ని చూపిస్తూ ఉంటే తట్టుకునే శక్తి నాకు లేదు, నేను చూడలేకపోతున్నానమ్మా, నాకు చాలా దుఃఖం వేస్తుంది అని మళ్ళా ఇంకా అడుగుతూనే ఉన్నాడు. అడుగుతుంటే అప్పుడు ఇంకా ఏం చేశారు మా అన్నయ్య వాళ్ళు అంటే, ఇంకా వెళ్ళిపోయడానికి నావని సిద్ధం చేయమన్నాడు రాముడు, నేను నావని అది సిద్ధం చేశాను, అప్పుడు నన్ను ఒక కోరిక కోరాడు అని అడిగాడు, చెప్పాడు. ఇప్పుడు భరతుడు అడిగాడు, ఏంటా కోరిక అంటే, నాకు ఇలాగా చెట్టువి పాలు అవి తీసుకుని వస్తే దాంతో నేను జుట్టుని రాసుకొని దాంతో ఆ జుట్టుని అలా చుట్టుకుంటానని చెప్పాడు. అంటే వెంటనే అది చూసిన తర్వాత ఈయనకి ఇంకా చాలా దుఃఖం వచ్చింది. అప్పుడు వెంటనే ఆయన కూడా అన్నట్ట, ఇంక నుంచి నేను కూడా ఇలాగే ఉంటాను, నేను కూడా ఇలాంటి వల్కలాలే ధరిస్తాను, నేను కూడా కన్నమూలాలే తింటాను, నేను కూడా నా జుట్టుని ఇలాగే చూసుకుంటాను అని భరతుడు అన్నట్టు. అప్పుడు అని వెంటనే ఆయన విన్నాడా, సరే సరే, లేకపోతే నేను కూడా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయదలుచుకున్నాను అని గుహుడికి చెప్పాడు. చెప్పి అలా మాట్లాడుతూనే ఉన్నారు. తెల్లారిపోతుంది. ఇంకా కాసేపైనా కనీసం పడుకోండి అని గుహుడు అంటే, అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ గుడారాల్లోకి వెళ్ళారు, భరత శత్రుఘ్నుడు. వీళ్ళు వెళ్ళారో లేదో ఈ లోపల తెల్లవారేసరికి పక్కన శత్రుఘ్నుడు ఉన్నాడు, ఇద్దరు పడుకున్నారు. వెంటనే భరతుడు లేచిపోయి, శత్రుఘ్న లే ఇంకా నిద్రపోతున్నావా, మనం వెళ్ళిపోవాలి పక్కన, పద అన్నట్టు. అంటే శత్రుఘ్నుడు అన్నట్టు, నేను ఎప్పుడు పడుకున్నాను అన్నయ్య, అసలు పడుకోనే లేదు, ఇలా కళ్ళు మూసుకుంటే కూడా నాకు అన్నయ్యే గుర్తొస్తున్నాడు, అందుకని రాముడినే స్మరిస్తున్నాను, పద వెళదాం అని వెంటనే లేచి అందరినీ సిద్ధం కావంటే సైనికులందరూ అప్పటికే సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి అంతకంటే తొందర. అప్పుడు గుహుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, మేము ఎలా దాటాలి ఈ నదిని, ఎందుకంటే ఇది చాలా కష్టం దాటడం. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను మీకు సహాయం చేస్తాను అని వాడు అనుచరులకు చెప్పాడు. అప్పుడు 500 నావలు ఉన్నాయిగా సిద్ధంగా, 500 నావలు అక్కడికి తెచ్చి చెప్పాడు, అందరూ ఎంతమంది కావాలంటే అంతమంది నావలు ఎక్కండి, అక్కడ దింపి మళ్ళా తీసుకొస్తాం, మళ్ళా ఇలా తిప్పుతూనే ఉంటాం, అంటే అక్కడికి వెళ్ళి దింపడం, మళ్ళా రావడం, మళ్ళా దింపడం, అలా చేయగలం మేము, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అని అందరినీ ఎక్కించుకున్నారు. ఎక్కించుకుంటే ఇంకా వీళ్ళ హడావుడి చూడాలి, ఎక్కిన వాళ్ళందరూ. ముందు తర్వాత కోలాహలాలు ఎక్కువైపోయాయి, హడావుడి అరుపులు అలా ఉంటాయి కదండి, ఎక్కువ మంది వెళ్ళేకొద్ది అందరూ సంతోషంగా వెళుతున్నారు. స్త్రీలు, తర్వాత కొంతమంది స్త్రీలు కూడా వచ్చారు, తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు అందరూ గబగబ వాటిల్లోకి ఎక్కేశారు, వాటి నావల్లోకి ఎక్కితే అవతలికి తీసుకెళ్లి దింపుతున్నారు. మళ్ళా వెనక్కి ఖాళీ నావలు వస్తున్నాయి, మళ్ళా కొంతమందిని ఎక్కించుకుంటున్నారు, మళ్ళా దింపుతున్నారు, ఇట్లా హడావిడి. తర్వాత ఏమైందంటే కొన్ని అశ్వాలను కూడా ఎక్కించేసుకున్నాయి, అంటే ఆ నావలు అంత దృఢంగా ఉన్నాయి. కొన్ని అశ్వాలు, తర్వాత కొన్ని ఇంకా పెద్ద నావల్లో రథాలు కూడా ఎక్కి చాలా ధనం తీసుకొచ్చారు వీళ్ళు. ఆ ధనము, తర్వాత తినుబండారాలు తెచ్చుకున్నారు, అవన్నీ ఎక్కించుకుని అవతల దింపుతున్నారు. అప్పుడు ఒక పెద్ద నావ వచ్చింది, దాని పేరు స్వస్తికం అంటే స్వస్తిక్ గుర్తుతో ఉందిట. స్వస్తికం అనే నావని ప్రత్యేకంగా తెప్పించాట గుహుడు. తెప్పించి అందులో అది ఎలా ఉందో తెలుసా అండి, దాని చుట్టూతో అంతా పతాకాలు కప్పబడి ఉన్నాయట. అంటే పతాకాలు అంటే చిన్న జెండాలు ఉన్నాయి. తర్వాత అనేక మంచిగా చేత్తో రాసిన బొమ్మలు ఉన్నాయట, చేత్తో అంటే వేసినవి. తర్వాత ఆ లోపల అంటే కూర్చోడానికి లోపలగా పైన ఇలాగా అంటే ఫుల్లీ కవర్డ్ అనమాట, అలా ఉంది. లోపల చిన్న కిటికీలు లాంటివి ఉన్నాయి, వాటికి పరదాలు ఉన్నాయి. తర్వాత తెల్ల కంబళ్ళు పరిచున్నాయట నడవడానికి, అంటే వైట్ కార్పెట్స్ అనమాట. తర్వాత లోపలట చిరు మువ్వలు ఉన్నాయట, అంటే ఇలా గాలికి ఇలా కదులుతూ ఉంటే చిన్నప్పుడు వస్తుంటుంది, అంత అందంగా ఉంటాయి కదా, అలాంటి చిరు మువ్వలు కట్టారు. అందులోకి మొట్టమొదట వశిష్ఠుణ్ణి పంపించారు. వశిష్ఠుడు తర్వాత వశిష్ఠుడితో పాటు పురోహితులు, అంటే చూడండి అది ప్రోటోకాల్. తర్వాత పురోహితులందరూ వెళ్ళాక భరత శత్రుఘ్నులు వెళ్ళారు. తర్వాత వెంటనే కౌసల్య, సుమిత్ర, కైకేయి లోపలికి వెళ్ళారు. తర్వాత మిగతా వాళ్ళందరూ ఎక్కాక అది స్వస్తికం అనే ఆ నావల స్పెషల్ అన్నమాట, ఆ రాజహంసలాగా అందులో వాళ్ళు కూర్చున్న తర్వాత అప్పుడు అది వాళ్ళది మాత్రం ముందరికి వెళ్ళి అవతల ఒడ్డుకి వాళ్ళని దింపితే అప్పుడు అనేక గజములు ఉండిపోయాయి. గజాలు మరి నావల మీద ఎక్కించలేరే, నావ మునిగిపోతుంది. అప్పుడు కొంతమంది మావిటి వాళ్ళు ఏం చేశారంటే, మావిటి వాళ్ళంటే ఏనుగులు నడిపేవాళ్ళు, మేము నడిపిస్తామని వాటి మీద కూర్చుని వాటితో పాటు
గంగని వాడు దాటారట, ఏనుగుల మీద కూర్చుని అలా దాటారట. తర్వాత ఈ నావికులు ఏం చేశారట, మేము చూడండి మేము ఎలా తీసుకెళ్తాము అంటూ తీసుకెళ్ళడం, అంటే వాళ్ళకు వచ్చిన విద్యను వాళ్ళు చూపించాలి. ఇంతమంది జనాలు ఉన్నారుగా, ఇలా ఇలా తిప్పుతూ ఉండడం నావలు, తర్వాత వాళ్ళని ఇంకా ఏదో చాలా స్పీడ్గా తీసుకెళ్తూ ఉండడం, అలా అంతా వాళ్ళు తమాషాలు విన్యాసాలు చేస్తున్నారు నావికులు ఇలాగా. తర్వాత కొంతమంది ఇంకా అయోధ్యవాసులు ఏం చేస్తున్నారు, కొంతమంది ఇలా వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకా వెనక్కి ఉండిపోయారు. వాళ్ళు అన్నట్టు అబ్బా మాకు మేము గజ ఈతగాళ్ళం, మాకేం పర్లేదు, మేము శుభ్రంగా ఈదుకుని వెళ్ళిపోగలం అని కొంతమంది ఈదుకుని మరీ వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఇంకా ఎదురు చూడలేరు, మళ్ళీ నా వచ్చే వరకు ఎదురు చూసేంత ఓపిక లేదు, వెళ్ళిపోవాలి ఇంకా అంతే. అలాగా కొంతమంది ఏం చేస్తారట, తెప్పలు చేసేసుకున్నట్ట వాళ్ళకు వాళ్ళే. అలా కూడా కొంతమంది ఉంటారు, మరి చాలా మంది వచ్చారు కదా పని వాళ్ళు, అక్కడ ఉన్న అవేవో పెద్ద పెద్దవి తెచ్చేసేసి చెట్లు అవి పడగొట్టి వాటితో తెప్పలు చేసుకుని తెప్పలతో దాడుతున్నారు. మరి కొంతమంది ఏంటంటే కుండలు, కుమ్మరి వాళ్ళు కూడా వచ్చారుగా, కుండలు ఉంటాయి, కుండ నీళ్ళలో కొత్త కుండలు మునగ ఉంటారు, అలా పైకి పెట్టి దాని సహాయంతో కొంతమంది ఈదుతున్నారు. ఇలాగా గంగానదంతా హడావిడి చేసేసి మొత్తం మీద అయోధ్యావాసులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కలిసి అది దాటి అవతలికి వెళ్ళారు. ఇంకా ఎవరు మిగలలేదు, మొత్తం అందరూ వెళ్ళారు. వీళ్ళందరినీ మొత్తం చూసుకున్నాడు ఆయన. వెనక నుంచి భరతుడు శత్రుఘ్నుడు చూడండి, మరి వాళ్ళు ఎంత అడ్మినిస్ట్రేటర్స్, వెనక జాగ్రత్తగా చూసుకున్నారు. అందరూ వచ్చారా లేదా, ఎవరైనా ఉండిపోయారా, లేదు అందరూ వచ్చారు. సరే, అప్పుడు వెంటనే వీళ్ళు ఇంకా అక్కడి నుంచి ముందరికి వెళ్ళాలి. అప్పుడు బయలుదేరదాము అనుకున్న సమయంలో అప్పుడు భరతుడు చెప్పాడు, మనందరం కలిసి ఇప్పుడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడి నుంచి ఆయన కరెక్ట్గా ఆయనకి తెలుస్తుంది రాముడు ఎక్కడున్నాడు, ఆశ్రమం కట్టుకున్నాడు అని. ఆయన అడిగి అక్కడి నుంచి మనం ఆయన దర్శనం చేసుకుని వెళ్ళాలి అంటే, వశిష్ఠుడు అది చాలా మంచి మాట చెప్పావు భరత, మనం చేయాల్సిన పని అదే, గొప్పవాళ్ళ దర్శనం మనం చేసుకోవాలి అన్నాడు. అనేసరికి అప్పటి నుంచి భరతుడు అక్కడి నుంచి శత్రుఘ్నుడు చెప్పగానే సైనంతా మెల్లిగా అక్కడి నుంచి బయలుదేరి భరద్వాజ ఆశ్రమం వైపు వెళ్ళారు. అక్కడి నుంచి చాలా దూరం కదా, మనం ఎంతసేపు చెప్పుకున్నాం, రాముడు లక్ష్మణుడు సీత చాలా దూరం నడిచారు. అలాగా వీళ్ళు రథాలు, తర్వాత అశ్వాలు, గుర్రాలు అన్నీ వెళ్ళిన తర్వాత దూరం నుంచి వాళ్ళకి భరద్వాజ ఆశ్రమం కనిపించేసరికి అప్పుడు భరతుడు చెప్పాడు, అందరూ ఇక్కడ ఆగిపోండి, మీరందరూ రాకూడదు, మీరు ఇక్కడ ఆగండి, నేను శత్రుఘ్నుడు వశిష్ఠుడు ముందర వెళతాం, వెళ్ళి అక్కడ మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు రాణులు వాళ్ళు అవసరం ఉంటే వస్తారు, తర్వాత సేన మాత్రం రాకూడదు, ఎందుకంటే ఆశ్రమం కదా, ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి, ఇంతమంది హడావిడి గుర్రాలు ఏనుగులు వస్తే ఏమైపోతుంది, అందుకని రాకూడదు, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పాడు. చెప్పేసి అప్పుడు భరతుడు, శత్రుఘ్నుడు, వశిష్ఠుడు ముందర, తర్వాత సుమంత్రుడు, ఈ నలుగురు కలిసి భరద్వాజ ఆశ్రమం వైపు మెల్లిగా వెళ్ళారు. వెళితే ఈ లోపల వాళ్ళకి కబురు అందింది భరద్వాజుడికి, వీళ్ళు వస్తున్నారు అని. తర్వాత ఆయన శిష్యులు వెళ్ళి చెప్పారు, ఇలాగ వీళ్ళ నలుగురు బయట ఆశ్రమంలో మీకోసం ఎదురు చూస్తున్నారు ద్వారం దగ్గర. వెంటనే భరద్వాజుడు తన శిష్యులతో సహా హడావుడిగా లేచి వచ్చేసట. ఎందుకంత హడావుడి, భరతుడేగా కాదు, పక్కనుంది ఎవరో తెలుసా అండి, వశిష్ఠుడు ఉన్నాడు అక్కడ ఉండేసరికి. ఎందుకు వశిష్ఠుడు బ్రహ్మర్షి, ఆయనకి ముందర నమస్కారం చేసి, ఆయనకి అర్ఘ్య ప్రదానం చేసి, ఆయనకి నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించాడు. భరతుడు వశిష్ఠుడు పక్కన ఉంటే ఎవరిని ముందర పలకరించాలి, వశిష్ఠుడినే పలకరించాలి. అది ప్రోటోకాల్ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే, పెద్దవాళ్ళు ఉంటే ముందర వాళ్ళని పలకరించి తర్వాత చిన్నవాళ్ళు. ఈయన అన్నిట్లోనూ పెద్దవాడు, పైగా అంత జ్ఞానం, అది ఆయన మహర్షి బ్రహ్మర్షి, అందుకని ముందర ఆయనకి నమస్కరించి, ఆయన అంతకంటే వశిష్ఠుడు భరద్వాజుడు అంతటి వాడు, అసలు ఎదురుకుండా వచ్చి ఆయన దర్శనమే నాకు గొప్ప, అది ఆయన మోడెస్టీ వశిష్ఠుడు. అంటే ఆయన కూడా నమస్కారం చేసి లోపలికి వచ్చాడు, ఆయనకి అర్ఘ్యం ఇచ్చాడు, తర్వాత వీళ్ళందరినీ కూర్చోబెట్టాడు, మాట్లాడుతున్నాడు. ఇది జరిగింది. తర్వాత అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, కానీ ఇక్కడ కొంచెం కాస్త చెప్పుకొని వెళదాం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కైకేయి ఇప్పుడు మనం కొద్దిగా ఆవిడ మార్పు వచ్చేస్తుంది అనుకున్నాం, కానీ మార్పు రాక ముందర కూడా ఆవిడ అసలు ఎప్పుడు ఏ మాట అనని వాళ్ళు ఉన్నారు. ఎవరంటే, నేను రెండు చెప్తాను, మూడోది మీరు ఊహించండి. మొదటిది ఎవరంటే సుమిత్ర ఎప్పుడు కైకేయిని ఏమీ అనలేదు, పైగా అదే దైవవశత్తు అలా జరిగింది అంది కదా. రాముడు ఏమీ అనలేదు కైకేయిని కదా, రాముడు కూడా అసలు ఎప్పుడు అనలేదు కైకేయిని. మూడో వాళ్ళు ఎవరు, మీరు గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి ఇప్పుడు చెప్పండి, లేదా తర్వాత నాకు రిప్లై ఇవ్వండి, లేదా అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఇది కొంచెం కష్టమే, కానీ అనలేదు అంటే అది యాక్సెప్ట్ చేశాడు అని. ఓకే, ఇక
వశిష్ఠుడు మీకు నేను చెప్పాను 2 పరీక్షలు. ఒకటి మంగళ ద్రవ్యాలు అంటే అభిషేక ద్రవ్యాలతో ఒకసారి ఆయన ఏమైనా అటువైపు మోహితుడు అవుతాడా అని చూశాడు. రెండవసారి సింహాసనం వరకు తీసుకెళ్లి అందరినీ సమావేశం చేసి రెండోసారి చూశాడు. 2 సార్లు భరతుడిని పరీక్ష చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కైకేయి వల్ల. ఒకవేళ కైకేయి ఏమైనా అంటుందేమో, రేపు పొద్దున అందరి ముందరను అడగలేదు, పురప్రముఖులతో అడగలేదు, ఇలాంటిది ఏమన్నా అంటుందేమోనని శిష్టుడు ఆ ప్రయత్నం కూడా చేసేసాడు. కాబట్టి రెండిట్లో ఈయన నెగ్గాడు. ఎక్కడ ఆయనకేమి అలాంటి పరిస్థితి రాలేదు. ఇక మనం ఇప్పుడు ఇది ఒకటి తెలుసుకున్నాం ఏంటంటే వీళ్ళందరూ ఇంత హడావుడిగా ప్రజలందరూ సంతోషంగా రాముడిని తీసుకురావడానికి రాముడు వెళ్ళిన వాళ్ళు కొంత అయితే రాముడి దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు కొంత. దర్శనం ఆ దర్శనంలో ఉందండి. రాముడు అనేసరికి దర్శనం కోసం పాకులాడడం అప్పటి నుంచి ఉంది. కాబట్టి ఆ దర్శనం కోసం ఇంతమంది పరిగెట్టారు. ఒకసారి ఆయన్ని చూస్తే మనకి చూసారా చూడాలి అప్పటికే 15 రోజులకే అందరూ దిగులు పడిపోయారు. ఆయన చూడాలని ఇంతమంది బయలుదేరారు. తర్వాత మనకు గుహుడి మనస్తత్వం తెలిసింది. గుహుడు ఎలాంటి వాడు, స్నేహితుడుగా అతనికి ఉండే విలువ ఏంటి, ఇవన్నీ తెలిసింది మనకి. తర్వాత భరతుడు పడ్డ వేదన మనకు అర్థమవుతుంది. మనం కూడా భరతుడిలో పరకాయ ప్రవేశం చేసేసాం, అంత వేదన మనము పడుతున్నాం. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాక ఏం జరిగింది, అక్కడ పరిస్థితులు ఏంటి అనేది మనం వచ్చే క్లాస్లో మాట్లాడుకుందాం. తర్వాత యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ. తర్వాత వచ్చే క్లాస్ మనకి నేను మంగళవారం కాదండి, నేను ఆదివారమే తీసుకుంటున్నాను. మీకు మళ్ళా నేను రిమైండ్ చేస్తాను. ఆదివారం 3:30 ఇలాగే, కానీ ట్యూస్డే బదులు సండే తీసుకుంటున్నాను. నాకు కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, అందువల్ల నాకు ఈ క్లాస్ మిస్ చేయడం ఇష్టం లేదు. అందువల్ల నేను నెక్స్ట్ వీక్ మనకి మంగళవారం బదులు ఆదివారం 3:30కి తీసుకుంటాను. అదొకటి నాతో కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. ఇక మీకేమైనా ఇంకొక మాట నేను మర్చిపోయాను, అదొకటి చెప్పేసి చెప్తాను. మందరని బంధించి తీసుకుని వస్తున్నప్పుడు ఆవిడ నగలతో ఉంది అని చెప్పాను కదా, నగలన్నీ వేసుకుని ఉంది ఆవిడ. వీళ్ళు బంధించి తీసుకుని వస్తున్నాడు. శత్రుఘ్నుడు చంపడానికి భరతుడి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు వాల్మీకి ఒక మాట అంటారు, ఆవిడ ఒక ఆడకోతిలాగా కనిపించింది అని. కోతితో ఎందుకు పోల్చారు అనే దానికి పెద్దవాళ్ళు చాలా గొప్పగా ఇచ్చారండి ఇక్కడ. దానికి ఏంటంటే కోతి వల్లనే రావణ సంహారం జరగాలి, అక్కడ కోతులన్నీ సహాయం చేస్తేనే రావణ సంహారం జరిగింది. ఈ ఆడకోతి కూడా అందుకే ప్రయత్నించింది. ఆడకోతి కూడా రావణ సంహారానికి కారణం అవుతుంది. కాబట్టి ఇక్కడే ఈవిడ ఆడకోతిలాగా కనిపించింది అని చాలా గొప్పగా చెప్పారు పెద్దవాళ్ళు. అది మీతో చెప్పుకున్నాను. ఇంకేమైనా చెప్పాల్సిన ఉన్నాయండి మీకు? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సీతమ్మ అండి, ముగ్గురు అన్నారు కదా, మూడో ఎవరని? ఏమ్మా? సీతమ్మ కన్నా ఇప్పుడు ఆయన అందరు నీవు అనుకోకుండా ఉన్నారు, ముగ్గురు అన్నారు కదా. అది నేను ఈరోజు ముగించే ముందర చెప్పేస్తాను. సరే సరే, అలాగే జస్ట్ వీళ్ళ ఉత్సాహం పెంచడానికి, అంతకంటే. ఓకే ఓకే, చాలా బాగుంది. అమ్మ చెప్పనా? చెప్పమ్మా. భరతుడు మనస్తత్వాన్ని తెలుసుకుంటున్నాం ఇక్కడ. మన వంశాచారాన్ని నువ్వు ఎలా మారుద్దాం అనుకుంటున్నావు? నన్ను నీ వల్ల అప్పనిందల పాలు చేస్తున్నావు అన్నాడు తల్లిని. నేను అపకీర్తి పాలయ్యాను, అత్తారింటికే కాకుండా నీ పుట్టింటికి కూడా చెడ్డ పేరు తెచ్చావు. నీతో మాట్లాడాలనిపించటం లేదని తల్లితో అని కౌసల్య దగ్గరికి వెళ్ళి ఆవిడ అన్న మాటలకి నా మనసులో అలాంటి కోరిక ఉంటే ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ నన్ను చుట్టుముట్టుకుంటాయమ్మా అని ఏడ్చాడు. ఆవిడ ఓదార్చింది. నా వల్ల తప్పయింది, నేను తప్పుగా అర్థం చేసుకున్నానని ఆవిడ ఓదార్చింది. 13 రోజులు దశరథుని కార్యక్రమాలు అయ్యాక భరతుడిని పరీక్షించదలిచి వశిష్ఠుడు అన్నాడు, సుమంత్రుడితో అన్నాడు, పట్టాభిషేక సంభారాలు తీసుకెళ్లి పట్టాభిషేకం చేస్తానని చెప్పు భరతుడితో అన్నాడు.
సుమంత్రుడు అలాగే అని చెప్పి వెళ్ళి భరతుడికి చెప్పాడు, మీకు పట్టాభిషేకం చేయిందాం అనుకుంటున్నాం, సంభారాలన్నీ తెచ్చాను. కానీ భరతుడు అవన్నీ చెందవలసినవి శ్రీరాముడికి, నాకు కాదన్నాడు. వాటికి ప్రదక్షిణ చేసి తన భక్తిని చూపించుకున్నాడు. నేను రాముడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి తీసుకువస్తాను, అప్పుడు పట్టాభిషేకం రాముడికి చేద్దాం అన్నాడు. అందరూ కలిసి వెళ్ళి అడిగితే అప్పుడు రాముడు ఒప్పుకుంటాడు. రహదారులు సరిచేయండి, చతురంగ బలాలతో వెళ్దాం అన్నాడు. శత్రుఘ్నుడు అన్నాడు, అన్నయ్య అంతా విన్నాను, తండ్రి మాట మీద వెళ్ళిపోయాడు రాముడు, కానీ ఒక స్త్రీ మాట మీద ఎందుకు వెళ్ళాడు? అయినా లక్ష్మణుడు ఎలా ఒప్పుకున్నాడు? ఒక ద్వారపాలకుడు వచ్చి ఇక్కడ పక్క నుంచే మందర వెళ్తుంటే బంధించాము అన్నాడు. వెంటనే శత్రుఘ్నుడు అక్కడికి వెళ్ళాడు ఆవిడ్ని చూడటానికి. ఆవిడ బంగారు నగలు ధరించి ఉంది, ఒక ఆడకోతిలా ఉంది. అంటే ఇక్కడ వాల్మీకి ఏం చెప్పదలుచుకున్నారంటే కోతి వల్లనే రావణ సంహారం జరగాలి అని. ఆవిడ శత్రుఘ్నుడు ఉద్రేకంగా నేను ఇప్పుడే సంహరిస్తాను నిన్ను అన్నాడు. వద్దు, మనం ఇలా ఒక స్త్రీని సంహరిస్తే రాముడు మనతో మాట్లాడడు, నీకు రాముడు కావాలా అంటే వెంటనే శత్రుఘ్నుడు వదిలేశాడు. మందరు వెళ్ళి కైకతో వాళ్ళు నన్ను చంపబోతున్నారంటే కైక పరుషంగా మాట్లాడింది, కానీ భరతుడు విననట్టే వెళ్ళిపోయాడు. ఇలా కాదు, 2 రోజుల తర్వాత మళ్ళీ అడుగుదామని వశిష్ఠుడు మళ్ళీ కైక మాటల వల్ల ఏమన్నా భరతుడిలో మార్పు వస్తుందేమో అని 2 రోజుల తర్వాత సభ ఏర్పాటు చేశాడు. భరతుడిని పిలిచి, నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించాలి, మీ అమ్మగారు కోరిన కోరిక మీ నాన్నగారు ఆమోదించారనగానే నేను పదే చెప్పలేకపోతున్నాను. నేను మీ అందరికీ కాదు, రాముడు ఏ దిక్కు ఉన్నాడో అటు నా మనసు, రాముడు ఉన్నాడో అటు నమస్కరించి చెప్తున్నాను. నా మనసు రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది. అందరం వెళ్ళి అక్కడే రాముడికి పట్టాభిషేకం చేసేద్దాం. ఆయన రానంటే నేను కూడా 14 సంవత్సరాలు అక్కడే ఉండిపోతానని బిగ్గరగా ఏడుస్తూ చెప్పాడు. సుమంత్ర, వనయాత్రకి అందరం వెళ్తున్నాం, సిద్ధం కండి అనగానే వశిష్ఠుడు నేను సిద్ధం అని ఆయనే ముందు చెప్పేశాడు అని ముహూర్తం కూడా పెట్టాడు. ఊరంతా సంబర పడిపోతున్నారు, రాముడిని తీసుకొచ్చేయచ్చని. ఓపిక ఉన్న ప్రతి వ్యక్తి వెళ్ళటానికి సిద్ధమైపోతున్నాడు. రాజ్యాన్ని చూసుకోవటానికి కొంతమంది అయినా ఉండాలి, అందరూ వెళ్ళటానికి అవ్వదు అని చెప్తాడు భరతుడు. అమ్మ, మేము వెళ్దాం అనుకుంటున్నాం, మీరు కూడా రండి అని కౌసల్య మాతను అడిగాడు. కౌసల్య సుమిత్రతో పాటు పశ్చాత్తాపం మొదలైన కైకేయి కూడా బయలుదేరింది. రాముణ్ణి తీసుకురావటానికి చతురంగ బలాలు బయలుదేరటానికి అన్ని సిద్ధమయ్యాయి. ఈ రథాలన్నీ వెళ్ళటానికి రాళ్ళు ఏరారు, గుంటలు పూడ్చారు, జలాల దగ్గర వంతెనలు కట్టారు, బావులు తవ్వారు, సరోవరాలు ఏర్పాటు చేశారు, విశ్రాంతి వేదికలు, మార్గంలో చల్లగా ఉండటానికి చంద్రపు నీళ్లు చల్లారు, విడిది గృహాలు కట్టారు. కోసల దేశం నుంచి గంగానది వరకు ఎవరి వృత్తి ధర్మం వారు ఆనందంతో రాముణ్ణి తెచ్చుకోవటానికి చేసేశారు. భరతుని మనస్తత్వం తెలుసుకున్నాం. సున్నిత మనస్కుడు ఆయన మనసులో రాముణ్ణి నింపేసుకున్నాడు. రాముణ్ణి భగవంతుడిలా కొలుస్తూ భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. భరతుడు అంటే భరించేవాడు, చెయ్యన అపనింద భరిస్తున్నాడు. ఆయన నాది అంటున్నారు, ఈ రాజ్యం నాది కాదు రాముడిది, ఆయనకే అప్పచెప్పాలని తపంతో ఉన్నాడు భరతుడు. వేద బ్రాహ్మలు, సేనానాయకులు, గ్రాణులు, అన్ని కులాల వాళ్ళు, 9,000 ఏనుగులు, 1,00,000 మంది గుర్రాలతో 1,00,000 మంది, 60,000 రథాలు, ఇలాగ ఎందరో బయలుదేరారు. ఒక సూర్యోదయం చీకటిని పారద్రోలినట్టు రాముడి దర్శనం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అందరికి. 1.5 రోజు ప్రయాణించాక శృంగబేరపురం దగ్గర సైన్యాలను విశ్రమించమని చెప్పి స్నానాలు చేసి దశరథునికి తర్పణం ఇస్తామంటే వశిష్ఠుడు సరే అన్నాడు. భరత శత్రుఘ్నులు గంగలో స్నానం చేసి తర్పణాలు అర్పించారు తండ్రికి. రాముడితో ఏ విధంగా మాట్లాడాలి అని భరత శత్రుఘ్నులు మాట్లాడుకుంటున్నారు. అది గుహుడి రాజ్యం. గుడాచారులు చూసి గుహుడికి చెప్పారు భరతుడి సైన్యం వచ్చినట్టు. గుహుడు వెంటనే భరతుడి మీద కోపం వచ్చింది. అందరూ భరతుడిని అనుమానిస్తున్నారు. ఈయన దుర్బుద్ధితో వచ్చి ఉంటాడు, రాముడితో యుద్ధానికే వచ్చి ఉంటాడు, మన సాయం లేకపోతే వాళ్ళు వెళ్ళలేరు, వీరిని గంగలో ముంచేద్దాం, వెళ్లకుండా మీరంతా నావల్లో సిద్ధంగా ఉండండి, వారి సేన గంగ దాటకూడదన్నాడు.
వారిలో ఒక వృద్ధుడు అన్నాడు, తొందరపడుకో, అలాంటిది ఏమీ జరగదు, వెళ్ళి విను, అప్పుడు చూద్దాం అనగానే సరే అని ఉపహారాలు పట్టుకొని వెళ్ళాడు గుహుడు. సుమంత్రుడు భరతుడికి చెప్పాడు రాముడికి ఆప్తమిత్రుడు అయిన గుహుడి గురించి. ఆ, అది నువ్వు ఎంత అదృష్టవంతుడి, నువ్వెంత అదృష్టవంతుడివి, నిన్ను చూస్తే అన్నయ్యని చూసినట్టే ఉంది అని, మా అన్నయ్య నిన్ను ఆలింగనం చేసుకున్నాడు అని ఆయన కూడా ఆలింగనం చేసుకున్నాడు. మేము రాముడి దగ్గరికి వెళ్తున్నాము, ఎలా వెళ్ళాలో చెప్పమని అడిగేసరికి మళ్ళీ గుహుడిలో అనుమానం మొదలై కోపంగా అన్నాడు, అసలు సైన్యం ఎందుకు, మీరు రాముడిని అక్కడ కూడా బతకనివ్వరా అన్నాడు. భరతుడు ఆకాశం వంటి వాడు, ఏమి విసిరినా అంటదు. రాముడి గురించి చెడుగా నేను ఆలోచించే మనసు నాకు ఎప్పుడూ ఉండకూడదని ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాముడిని బ్రతిమాలు తీసుకురా వెళ్ళటానికి వచ్చాను అనగానే గుహుడు నమ్మి భరతుడికి నీ కీర్తి వర్ధిల్లుగాక అన్నాడు. రాత్రి సేనంతా పడుకున్నారు. భరత శత్రుఘ్నులు మాత్రం గుహుడి దగ్గరికి వెళ్ళి రాముడి గురించి వివరం అడిగితే గుహుడు అంతా వివరించాడు. లక్ష్మణుడు మాత్రం విశ్రమించకుండా అన్నావదులకి కాపలా కాస్తూ ఉండిపోయాడన్నాడు. గుహుడికి రాముడు అంటే ప్రాణం. రాముడు శయనించిన ప్రదేశం చూపించాడు. అక్కడ అప్పుడు వేసిన గడ్డి ఎండిపోయి అక్కడే ఉంది. అది చూసి భరతుడు, అన్నావదనులు బంగారు శయ్య మీద పడుకోవలసిన వారు అక్కడ పడుకున్నారా అని వెక్కి వెక్కి ఏడ్చి కింద చతికిలు పడిపోయాడు. కౌసల్య పరుగు పరుగున ఏం జరిగిందో అని వచ్చి విషయం తెలుసుకుని ఓదార్చింది. శత్రుఘ్న లే తెల్లారింది అంటే నేను ఎదురు చూస్తున్నాను, పడుకోలేదని శత్రుఘ్నుడు అంటూ లేచాడు. గుహుడు వారిని గంగ దాటటానికి సాయం చేయడానికి ముందుకు వచ్చి నావల్లో అటువైపు దింపి మళ్ళీ వచ్చి మిగిలిన వారిని దింపుతున్నాయి నావలు. స్వస్తికం అనే పెద్ద నావను తెప్పించాడు గుహుడు. పతాకాలతో, పరదాలతో, కంబళ్లతో, చిరుమువ్వలతో చాలా అందంగా ఉన్నది. వశిష్ఠుడు, పురోహితులు, భరత శత్రుఘ్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎక్కారు ఆ నావలో. నావికులు విన్యాసాలు చేస్తూ ఉత్సాహంగా తీసుకువెళ్తున్నారు. మహాగజాల మీద కూర్చుని కొందరు దాటారు, తెప్పల మీద కొందరు ఈదుకుంటూ కొంతమంది, అంతా కోలాహలంగా గంగమ్మని దాటారు. భరతుడు చెప్పాడు, భరద్వాజుడు దర్శనం చేసుకుని అప్పుడు వెళ్దామనగానే వశిష్ఠుడు అలాగే అని చెప్పి అనుమతించాడు. సేనలందరినీ ఆపి వశిష్ఠుడు, శత్రుఘ్నుడు, సుమంత్రుడు, భరతుడు కలిసి వెళ్లారు. వారి ఆగమనం తెలుసుకుని భరద్వాజుడు ఆగమేఘాల మీద వచ్చేశాడు. వశిష్ఠుడికి నమస్కరించాడు. వశిష్ఠుడు భరద్వాజుడికి నమస్కరించాడు. బాగుంది, అద్భుతంగా రాశారండి, చాలా బాగుందమ్మా. నమస్తే అండి. చెప్పమ్మా. అంటే ఇప్పుడు వరకు నాకు ఎప్పుడు అనిపించేది శత్రుఘ్ను చాలా శాంతం అని. ఇది ఫస్ట్ టైం నాకు అర్థమైంది హీఈస్ ఆల్సో యాంగ్రీ లైక్ లక్ష్మణ. ఇద్దరు ట్విన్స్ కదా, ఇద్దరిది ఒకటే మెంటాలిటీ. అక్కడ రాముడు కంట్రోల్ చేస్తాడు, ఇక్కడ భరతుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. బట్ భరతుడు గురించి వింటే చాలా బాధేసింది. అమ్మ, భరతుడు గురించి మీరు చెప్తా ఉంటే అదే ఆ 99.9% రాముడు ప్రతిబింబమే అమ్మా. అంతే అమ్మా, కరెక్ట్. రాముడు ప్రతిబింబమే అన్ని అంతే. రాముడు ధైర్యంగా బయటపడ్డు, ఈయన బయటపడతాడు, అంతే తేడా. సునీత అందుకనే హనుమాన్ చాలీసాలో కూడా అంటారు కదా, భరత్ ని కౌగులించుకున్నట్టే హనుమాన్ కౌగులించుకున్నానని ఆ ఫీలింగ్ వస్తుంది. శ్రీదేవి, ఏదైనా డౌట్ ఉందమ్మా? నమస్తే వల్లి గారు. చెప్పమ్మా. భరతుడు కొన్ని పాపాల లిస్టు అన్నది మీరు పంపించారు కదండి. దాంట్లో ఒకటి చినిగిన వస్త్రములు ధరించి బిచ్చం ఎత్తుకునే ఉన్మాది వలె తిరిగేవాడు పొందే పాపము అని ఉంది. అది బిచ్చరాళ్ళు జనరల్లీ వాళ్ళ లైఫే అంత కదా, దాంట్లో వాళ్ళకి పాపం అంటుకుందంటారా? కొన్ని పాపాల వల్ల అతను అలా తయారయ్యాడు. అమ్మా, నేను మధ్యలో అతను ఉన్మాది అయ్యాడు, అంతేగాని అతను బై బర్త్ అని కాదు. అదే అక్కడ అమ్మ, అక్కడ మనం చిరిగిన బట్ట భిక్షవాడు కాదు, అక్కడ ఉన్మాది తీసుకోవాలేమో కదమ్మా. అంటే అంత ఉన్మాది అయిపోయాడు అతను చేసిన పాపాల వల్ల. అదే అంటే ప్రతి బిచ్చగాడు అని కాదు, అక్కడ ఉన్మాదిలా తయారైన భిక్షగాడు. ఓకే, సరే అమ్మా. పూరి ఇది
రకరకాల కథలు రకరకాల చోటలు చెప్తున్నారండి. సో నాకు ఆయన పాండా చెప్పింది, తర్వాత నేను తెలుసుకుంది, నాకు అర్థమైంది చెప్పాను నేను. కానీ మనం చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క కథ బాగా కనపడుతున్నాయి. నమస్తే వల్లి గారు. రజనీ గారు నమస్తే. ఊరిలోని అన్ని దేవుళ్ళకి మనకి లైన్లు టికెట్లు ఇవి అవి ఉంటాయి, కానీ జగన్నాథ స్వామికి డైరెక్ట్ ఎంత గొప్పవాడు వెళ్ళినా సరే డైరెక్ట్ వెళ్ళిపోవడమే, అంతే. ఖాళీ ఉంటే మనం ఇలా ఎదురుకుండా నిలబడి చూడడమే. అతను అంత జగన్నాథ స్వామి నయన పథకామి, పథకాల్లో ఉంటాయట ఆయన కళ్ళు, అందుకు భవతుమే అని అంటారు అనమాట. పూరిలోని అక్కడే ఉన్నాం కదా మేము, భువనేశ్వర్ లో రథయాత్రకి ఆల్మోస్ట్ ప్రతిసారి వెళ్ళేవారు అమ్మ నాన్నగారు. మేము మంగళ వాళ్ళు కూడా వెళ్ళాము ఒకసారి కలిసి. మీరు జగన్నాథ్ పురి గురించి ఇంత చెప్తుంటే మాకు ఇప్పుడు వెళ్ళాలని ఉన్నది. వెళ్ళండి అక్కడ నిజంగా చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. మెనీ ప్లేసెస్ అలాగా చూడాలని చాలా ఉంది. ఆంటీ ఒక్కొక్క ప్లేస్ గురించి చెప్పేటప్పుడు, ఆ శక్తి పీఠాల గురించి చెప్పేటప్పుడు అలాంటివన్నీ ఎప్పుడు ఆంటీ చెప్తే అప్పటికప్పుడు వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటది. అక్కడ ఆయన ఉన్నారు నిజంగానే, ఆ గుండె అలా కొట్టుకుంటూ ఉంటుంది, అలా అతని హృదయం మీద పెడితే. అది ఓన్లీ ఆ వంశస్థులకే వాళ్ళకి తెలుసు అనమాట, వాళ్ళకి తెలుస్తుంది. అదే ఆ పూజారులకి వాళ్ళే ముట్టుకుంటారు, వాళ్ళే అది మారుస్తారు కూడా 12 ఏళ్ళకి ఒకసారి. చాలా పూరి అదృష్టం మాకు, అంతే. చిన్నప్పటి నుంచి మేము అక్కడే ఉండి, హరిద్వార్ ఒకటి డెహ్రాడూన్ లో ఉండి, హరిద్వార్ పూరి ఈ రెండు మా చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళామో చెప్పలేము. అమ్మ అక్కడ చెట్టు గురించి చెప్పారా? పేరు చెప్పరా? మాది రాసుకోలేకపోయాను. ఏదమ్మా? స్వామి విగ్రహాలు తయారు చేసే పూరి వేప చెట్టు అని చెప్పాను. వేప అదే దారువా చెక్క, దారువా చెక్క అంటే దారు అంటే చెక్క, కొట్టుకొచ్చింది వేపదండి, వేపది. ఇక ముగ్గురు గురించి నేను చెప్పాను కదా, అది మన పజల్ విప్పుకొని వెళ్ళిపోదాం. కైకేయి గురించి ముందరి నుంచి అందరూ ఏదో విధంగా ఎక్కడొక్కడ అనుకున్నారు. అసలంటూ అనుకోనిది సుమిత్రాదేవి, రాముడు, ఇక మూడో వాళ్ళు ఎవరు అని అనుకున్నాం మనం, అది భరద్వాజుడు. భరద్వాజ ఋషి ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వెళ్తున్నారో ఆయన ముందరి నుంచి కైకేయిని ఏమన్నాడు, తర్వాత కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుంటాం. అప్పుడు కూడా చెప్తాడు ఆ కైకేయిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నిందించకూడదు, ఎందుకంటే అదంతా దైవ సంకల్పం అని. కాబట్టి మనకి కేవలం ముగ్గురు అస్సలు ఆవిడ మీద ఎప్పుడు ఎక్కడ ఎటువంటి నింద వేయలేదు. ఒకళ్ళు రాముడు, 2 సుమిత్ర, 3 భరద్వాజ ఋషి. కాబట్టి వీళ్ళు ముగ్గురు అంత గొప్పగా ఆలోచించారు. బహుశా భరద్వాజుడికి తెలుసు ఇవన్నీ ముందరి నుంచి, ఆవిడ అలా చెప్పకపోతే ఇలా అవ్వదు అని ఆ విధంగా అనుకుంటాడు. సుమిత్ర ఆవిడ బ్రహ్మజ్ఞాని, రాముడు సరే ఆయనకి వెళ్ళాలి అంతే. మరి సీత కూడా సీత అనుకున్నదో లేదో మనకి తెలియదు. అంటే ముందర ఉత్తరాఖండ్ లో అవన్నీ ముందర వస్తాయి, కానీ సీత అనుకున్నది లేదు, ఎక్కడ మనకి చెప్పలేదు. రామాయణంలో చెప్పింది వీళ్ళ ముగ్గురు గురించి చెప్పారు. మరి వశిష్ఠుడు కూడా హీ నోస్ ఎవ్రీథింగ్ నా. వశిష్ఠుడు పొట్లాడాడు కదమ్మా కైకేయితో, ఎంత పొట్లాడాడు. బట్టలు మార్చుకోమన్నప్పుడు అందుకుని వశిష్ఠుడు రాడు. కానీ వశిష్ఠుడికి కూడా ముందర నుంచి అంతా తెలుసు కదా ఆంటీ. తెలిసినా సరే ఆయన అంటే అవన్నీ తెలుసు. ఇప్పుడు ముహూర్తం పెట్టింది ఆయనే, ఇప్పుడు ఆయనకి తెలుసు పాదుకా పట్టాభిషేకం జరుగుతుందని తెలియదు ఆయనకి. రాముడు ఆయనకి యువరాజు పట్టాభిషేకం చెప్పినప్పుడు అఫ్కోర్స్ దశరథుడే ముహూర్తం పెట్టుకున్నాడు, అన్ని తెలుసు వశిష్ఠుడికి. కానీ తాత్కాలికంగా అయినా సరే ఆయన కోపం వచ్చింది ఎప్పుడైతే నువ్వు నారచీరలు కట్టుకోని ఇచ్చిందో నరిచాడు. కాబట్టి అసలంటూ ఏమి ఆనంది వీళ్ళ ముగ్గురే. సుమిత్ర అనకుండా ఉందంటే ఎంత గొప్ప అండి ఆ కుటుంబంలో ఉండి. రాముడి మీద ప్రేమతో ఆ క్షణికం వచ్చే ఇది ఖచ్చితంగా వస్తుంది. గుహుడికి రాలేదా? అలాగే వశిష్ఠుడికి అంతే. ఎంత ఆయన బ్రహ్మజ్ఞాని అయినా రాముడిని రోజు చూస్తూ కళ్ళ ముందర ఉన్నవాడు. అందులో సీతమ్మని అలా అనేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. మహాలక్ష్మిది అని తెలుసు ఆవిడకి నారచీర ఇవ్వడం ఏంటి కైకేయి, అసలు ఎంత తప్పు. అవునండి అన్నారు, భరతుడికి చూపెట్టారు, ఇక్కడ రాముడు పడుకున్నాడు, ఇక్కడ సీతమ్మ పడుకుంది. మరి అది పట్టు చీర కాదు కదా, నార చీర కదా ఆవిడ పడుకున్నది.
ఇది పట్టు చీర. పట్టు చీర ఆవిడ కట్టలేదు, అది నేను నీకు చెప్పాను. పట్టు చీరలు ఆవిడ ఏమి చార చీరలు కట్టుకోలేదు. ఆవిడకి చెప్పాడుగా దశరథుడు, నువ్వు పట్టు చీరలే కట్టుకో నువ్వు అని అనే అనేక బట్టలు ఆభరణాలు అన్ని పంపించాడు. ఆవిడకేం లేదు, ఆ రూల్ అప్లై అవుతుంది. ఆవిడకి దివ్య వస్త్రాలు ఏవో ఇస్తారు కదా, అవి అంటే మాసిపోవు ఇది అది అని చెప్పి అలా అది తర్వాత అండి అనసూయ ఇస్తుంది. అనసూయ ఇస్తుంది. ఇప్పుడు అది అరణ్యకాండలో వస్తుంది. అరణ్యకాండ. అలాగే సుమిత్ర లక్ష్మణ్ని కూడా పంపించింది కదా అతను రాముడితో పాటు. నిజంగా అసలు కోపాన్ని శాంతంగా ఎలా ఉండాలో ఆవిడ ద్వారా నేర్చుకోవాలి తల్లి దగ్గర నుంచి. అది ఆవిడ రాముడు వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కూడా శాంతాన్ని, అందుకే మనుషులకు కోపం ఎక్కువేమో, ఆ కోపాన్ని అణగదీయాలంటే వీళ్ళ ముగ్గురిని తలుచుకోవాలి రోజు. అంటే ఎందుకంటే ఆయన ఆదిశేషు అవతారం కదండి, ఆయనకి సహజంగా కొంచెం కోపం ఉంటుంది. అవును. ఆంటీ అయితే ఇప్పుడు భరతుడు అదే నార్గ బట్టి కట్టుకుంటారా ఆంటీ? ఇప్పుడే కట్టుకుంటారా తర్వాత కట్టుకుంటారా? నెక్స్ట్ ఇప్పుడు ఆయనకి ఇంకా లేవు దగ్గర, ఇంకా ఆయన కూడా మొదలెడతారు. ఎప్పుడైతే అక్కడ వనవాసానికి వెళ్ళి అంటే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి పాదుక పట్టాభిషేకం చేస్తాడో అప్పుడు అక్కడి నుంచి ఆయన వల్కలాలే. ఇప్పుడు ఆల్రెడీ మర్రిపాలు రాసేసుకున్నాడు ఆయన, ఇంకా అక్కడి నుంచి వల్కలాలు కట్టేసుకుంటాడు. ఆయన కూడా వనవాస దీక్షే, నేల మీద అదే గడ్డి మీద పడుకోవడం అలాంటివన్నీ చేస్తాడు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వల్లి గారు, చాలా థ్యాంక్స్. భరతుడి గురించి తెలుసుకుంటుంటే మళ్ళీ రాముడిని చూస్తున్నట్టే ఉందమ్మా. అదే చాలా బాగుంది. అంటే రాసింది చదువుతుంటే తల్లో నరాలక ఏదో అలా అంటున్నట్టే ఉన్నాయండి. ఆయన మనస్తత్వం, రాముడిని మనసులో నిలుపుకున్నాడు, ఇవన్నీ చెప్తా ఉంటే అసలు ఒక్కసారి ఎంత ఇదిగా అనిపిస్తుందో, ఎంత పాపం నింద పడుతూ అసలు ఎంత తట్టుకుంటూ ఆయన భరిస్తున్నాడు. నిజంగానే భరతుడు అంటే భరించేవాడు అన్నది అందుకనేమో ఆయనకి ఆ పేరు కూడా అందుకనే అలా వచ్చిందేమో అనిపించింది. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా బాగుంది.